ఆయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ షోస్కి హోస్ట్ చేసినా ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా 100% ఇస్తారనమాట. సో ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ రాజీవ్ కనకాల గారు. రాజీవ్ కనకాల ఇప్పుడు 2 పెగ్గులు వేసుకొచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మాత్రం దే ఆర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. ఒక సినిమా హిట్ అయిపోగానే చాలా మంది యాటిట్యూడ్స్ చూపిస్తుంటారు. కరెక్ట్ గా 4 రోజుల తర్వాత మామూలు అయిపోతారు, ఏం కాదులే. తర్వాత ఎక్కడో చోట ఒక దెబ్బ తగిలిన దే విల్ కమ్ డౌన్. వెయిట్ వల్ల కావచ్చు, అంటే లైక్ ఛాన్సెస్ రాకుండా ఉండడం అన్నది జరుగుతుందా? సి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం లాస్ట్ ఇయర్ నేను లావ్ అయి ఉన్నాను. ఆ ప్రాసెస్ లో లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతాం. అంటే లైక్ నాట్ ఓన్లీ లిటిల్ హార్ట్స్, లేటెస్ట్ గా ఒకటి వచ్చింది, బస్ ఎక్కుంటే బాగుండు కదా, నేను ఈ పాటికి ఈ అమ్మాయితో నేను డాన్స్ చేస్తుండేవాడిని అని చెప్పి వచ్చింది. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ తెలివితేటల ముందు మిగతా వాళ్ళు ఎక్కడ పనికి వస్తారు. అవును సార్. ప్రాసెస్ లో అందరికీ చెప్పే పాఠం ఇదే, మీరు పైకి వెళ్ళిన తర్వాత పడ్డం ఖాయం, పడిన తర్వాత మళ్ళీ లేవాలి, మళ్ళీ పడతారు. రాజీవ్ గారు సినిమా చూసి విభత్సంగా ఎంజాయ్ చేశారంటే ఏం సినిమా? మరి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే హృతిక్ రోషన్ లాగా ధూమ్ సినిమాలో దొంగ అవుతానన్నా. మా అమ్మాయి రోజుకో ఒకటి చెప్పుకుంటుంది. మీరు తారక్ గారు ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటారు. ఎవరన్నారు? 70mm లో ఇప్పటివరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదా? అయ్యయ్యో, మీరే ఫస్ట్ వ్యక్తి, ఎవ్వరు అడగలేదు. బయట క్లాస్ రూమ్ లో ఎవరికైనా లెటర్ ఇవ్వడం లాంటి ఇది టెలికాస్ట్ చేసి నా కొంప కొల్లేరు చేసి సుమ గారిని అప్పట్లో ఇంప్రెస్ చేయాలి అంటే రాజీవ్ కనకాల గారు ఏం చేసేవారు? బోతు పనులు కొని చేయాలి, ఆవిడని పట్టించుకోనట్టు అటు ఇటు తిరగాలి, కొంచెం కన్నీళ్లు పెట్టుకొని జంప్ అవ్వాలి అక్కడి నుంచి. పెద్ద స్కామ్ సార్, పెద్ద స్కామ్ అసలు. వాడు వెనక నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్టంప్ తీసుకొని వచ్చేసి మీద తు హాత్ రఖ్ ఉస్ పే కోడదాలమ్మా, తు హాత్ రఖ్. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. ఈరోజు నాతో పాటు ఉన్న పర్సన్ గురించి ఎలా చెప్పాలి అన్నదైతే అర్థం కాదు. బికాజ్ ఆయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ షోస్కి హోస్ట్ చేసినా ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా 110% ఇస్తారనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్కి ఎమోషన్ కూడా ఉంటుంది, ఏది మిస్ అవ్వరు. సో ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ రాజీవ్ కనకాల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో కొన్ని మాటలు మాట్లాడి ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్కారం. పాటలు కూడా పాడుకుందాం. అంజలి అంజలి అంజలి, తర్వాత మెరిసే నవ్వుల పువ్వుల నచ్చలి. కాబట్టి అంజలి గారు బాగా మెరిసి ఈరోజు పాడ్కాస్ట్ ఎలా డ్రైవ్ చేస్తారో నాకు నిజంగా తెలియదు. నేను చాలా ఏం చేస్తారమ్మా, అందరు నన్ను అడిగేసిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని అన్నాను. అవును. సో లెట్స్ సీ మీరు ఎలా తీసుకెళ్తారో నన్ను. అక్కడి నుంచే మొదలు పెడతాను. సో జనరల్గా ఇంటర్వ్యూస్ చాలామంది అడుగుతుంటారు, మీకు పాడ్కాస్ట్ అడుగుతూ ఉంటారు. సో అడిగినప్పుడల్లా మీకు అనిపిస్తుంటుంది లైక్ అడిగిందే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా అని. అంటే ఏమైపోయిందంటే అంజలి గారు, ఓవర్ ది ఇయర్స్ ప్రాబబులీ ఈ అంటే మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ దే వాంట్ ఇంటర్వ్యూస్. అవును. అది అడిగే దాంట్లో ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రాబబుల్లీ మనకి అంతా ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి బాగా ఫామ్లో ఉంది ఇవన్నీ. అందరు ఏంటి, ఒక 2009లో జరిగింది నా పెళ్ళి, లేకపోతే నేను ఎక్కడో కొన్ని మెయిన్ ఉంటాయి, అవే అడుగుతున్నారు అన్ని. మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ అంటే డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ అడిగినా తప్పులేదు. నేను అంటుంది రిపీటెడ్గా అడిగితే నేను అన్ని చెప్పేసి ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని. ఇంకా మీకు ఎవరో వాళ్ళ డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ చాలా డిఫరెంట్ ఛానల్స్ వచ్చేసింది. జనాలకు కూడా ఏమవుతుందంట, ఇతను కనపడ్డా అంటే అదే చెప్పుకుంటాడులే, అదే అన్నట్టుగా బోర్ కొడుతుంది కదా. నాకేమో సరే మీతోటి ఏంటంటే మీతో ఉన్న పరిచయానికి సర్లే ఇబ్బంది పెట్టకూడదు. సరే ఈవిడ చాలా రోజులు అడుగుతోంది, చాలా రోజుల నుంచి మనం మరీ ఏదో, మీకేమో నా పరిస్థితి తెలీదు, మీకేమో మీ వైపు నుంచి మీకు కావాలి. ఈయన అడిగినా కానీ పోజ్ చేస్తున్నాడేమో, ఈ మధ్యనే సక్సెస్ కొట్టాడు కాబట్టి ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు అని అన్నీ వస్తాయి కదా, అన్ని రకాలుగా అనుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు నేను చెయ్యను ఇవ్వను అన్నారు అనుకోండి, అప్పుడే మొదలైపోయింది ఈయనగా అనుకుంటారు. అవునా కాదా? నిజం చెప్పండి. అనుకుంటారు.
సో అలాంటిది సర్లే వాట్ ఎవర్ మీతో నాకు పరిచయం ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే బేసికల్గా నేను అడగడానికి కాస్త వెనకపడ్డా. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ బిజీగా ఉన్నారు, మూవీస్ చేస్తున్నారు, అండ్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు, మీరు చేస్తున్న క్యారెక్టర్స్ చాలామందికి కనెక్ట్ అవుతుంది. సో ఆ వేలో కొంచెం మాట్లాడదాము అని చెప్పి నేను అడిగాను. మీ ఇష్టం. అండ్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతాం. అంటే లైక్ నాట్ ఓన్లీ లిటిల్ హార్ట్స్, హోమ్ టౌన్, ఇలా ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తూ అంటే లైక్ 90s కిడ్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్స్ పిక్ చేసుకోవడం అనేది పెక్యులర్గా అయ్యారా, లేకపోతే ఎలా ఉంటే కథల్ని పిక్ చేసుకుంటున్నారు నౌ డేస్? అంటే ఫ్రాంక్గా చెప్పనా, నేను ఒక్కడు కూడా పిక్ చేసుకోలేదు. వచ్చినట్టు చేస్తున్నా. ఓకే. అంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం లాస్ట్ ఇయర్ నేను లావ్ అయి ఉన్నాను, ఆ ప్రాసెస్లో సన్నగే ప్రాసెస్లో ఉన్నా. ఆ లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాసెస్లో, లావుగా ఉన్న ప్రాసెస్లో నేను పిక్ చేసుకునే ఛాన్స్ నాకు లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను గ్రాప్ చేసుకోవాలి. నేను గనక కనపడకపోతే ఐఎమ్ గాన్. ఓకే. సో నేను కనపడాలంటే నాకు వచ్చిన ఆపర్చునిటీని నువ్వు యూటిలైజ్ చేసుకొని నా పర్ఫార్మెన్స్తో నేను మెప్పించాలి. ఓకే. ఫిజికల్గా అయితే మెప్పించడానికి కష్టమే, కానీ నా పర్ఫార్మెన్స్తో మెప్పించాలి అన్న అదొక మెయిన్ స్ట్రాంగ్ ఉద్దేశంతో వచ్చిందల్లా ఐ గ్రాబ్డ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. ఎందుకంటే నేను ఐఎమ్ బ్యాక్ అగైన్. అంటే నేను బిజీగా చేస్తున్నా అన్నది సంకేతాలు పంపించాలి, రావాలి నాకు. నేను చేస్తున్నప్పుడు రేపు ఇన్ని చేశాను కాబట్టి ఇందులో 1, 2, 3 లక్కీకి తగులుతూ వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, హోమ్ టౌన్ మీరే అన్నారు ఇందాక. హోమ్ టౌన్ దగ్గర మొదలైంది కంటిన్యూస్గా, తర్వాత వెంటనే నాకు కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, ఇప్పుడు మా మౌనమే నీ భాష, ఆ తర్వాత రేపు పొద్దున్న రాబోతున్న ఛాయ్వాలా, ఆ తర్వాత మహేంద్రగిరి వారాహి, విశ్వంభర, వరుసగా ఉన్నాయి. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను కోరుకోలేదు, నేను పిక్ చేయలేదు, వాళ్ళే నా దగ్గరికి అలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో వచ్చారు. థ్యాంక్స్. ఎక్కడో వాళ్ళకి అనిపించింది ఇతనితో ఇలా చేయిస్తే బాగుంటుంది అనుకున్నారేమో, అందుకని నాకు వచ్చాయి. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో సర్వైవ్ అయిన తర్వాత కూడా అంటే లైక్ వెయిట్ వల్ల కావచ్చు, అంటే లైక్ ఛాన్సెస్ రాకుండా ఉండడం అన్నది జరుగుతుందా? ఇస్ ఇట్ మిత్? 100%. ఇప్పుడు మీరు ఫిట్గా లేకపోతే మీకు రాకూడదు కూడా. నేను కూడా అది తప్పే. ఇప్పుడు నేను వెయిట్ పెంచేసుకొని కూర్చొని నాకు అయినా సరే వేషాలు ఇవ్వమంటే ఎట్లా కుదురుతుంది? అన్నిటికీ పనికిరాం కదా. సో కొన్ని అలా ఆ లావు ఏదైతే ఉన్నానో దానికి తగ్గట్టుగానే వేషం వస్తుంది. అప్పుడు ఎన్ని వస్తాయి? మహా అంటే 1, 2 వస్తాయి. సో నౌ ఐ హ్యావ్ టు బికమ్ ఫిట్. అందుకనే ఆ ప్రాసెస్లోనే నేను సన్నగా అవుతూ వచ్చాను ఓవర్ ది స్పాన్. ఈ 6 నెలలు 7 నెలలు ఇంకా తగ్గే ప్రాసెస్లోనే ఉన్నాను. సో తగ్గుతాను. సో తగ్గకుండా నేను ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఇండస్ట్రీ నుంచి నాకు మంచి వేషాలు రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అవుతుంది నా వైపు నుంచి. ఓకే. సో లక్కీగా తగ్గే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నవ్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ రావచ్చేమో అనుకుంటున్నా. ఓకే. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అంటే లైక్ ఆడియన్స్ ఎలాంటి వాటిని ఇష్టపడతారన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించే ఉంటారు. మీ వరకు యాజ్ అన్ ఆడియన్గా ఎలాంటి మార్పులు వచ్చాయంటారు ఇండస్ట్రీలో? ఆడియన్స్ ఎలాంటిదైనా ఇష్టపడతారు. ఎలాంటిదైనా ఎప్పుడు దాకా మీరు ట్రూత్ఫుల్గా సిన్సియర్గా చేసినంతకాలం. మీరు ఒకవేళ ఓవర్ యాక్టింగ్ చేసినా, అది నప్పకుండా ఆ సీన్ కానీ ఇంకోటి కానీ నన్ను ఇన్వాల్వ్ చెయ్యకపోతే వాళ్ళకి అస్సలు పొరపాటును కూడా నచ్చదు. మీరు 100 సార్లు సేమ్ క్యారెక్టర్ వేయండి, కానీ 100 సార్లు కూడా మీరు సిన్సియర్గా ఉండండి. ఆ 100వ సారి కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రేలంగ్ గారు కొన్ని 100 సినిమాలు చేశారు. ఇంచుమించు ఆయన అలాగే చేశాడు. ఇది అది అని కూడా చేశాడు. ఆయన కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కదా. అది చేసినంతకాలం కూడా సిన్సియర్గా చేశాడు. ఆ క్యారెక్టర్లో ఆల్మోస్ట్ 90% లీనమైనట్టు నటించాడు. కాబట్టి మనకి ఎప్పుడు అద్భుతంగా చేశాడు. సూర్యకాంతం గారిని చూశారు, ఇంచుమించు అలాగేగా, ఆల్మోస్ట్ ఆల్ అదే కదా. గయ్యాలి అత్తేగా ఆల్మోస్ట్ ఆల్ చాలా సినిమాల్లో అన్నీ గయ్యాలేగా. బట్ స్టిల్ ఆవిడ చాలా సిన్సియర్గా చేసింది కాబట్టి మనకు నచ్చారు. చంద్రమోహన్ గారు
ఫాదర్గా చేశారు, ఫ్రెండ్గా చేశారు, ఇంకోటి చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ ఇంకోటి, అన్నిట్లో సిన్సియర్గా చేశాడు. ట్రూత్ఫుల్నెస్ అంటే సిన్సియర్గా, న్యాచురల్గా, రియలిస్టిక్ అప్రోచ్తో చేశాడు. కాబట్టి మనకు అన్ని 100 సినిమాలు చేసినా మనం చూసాం. అవును. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం చేసే క్యారెక్టర్ని చాలా ఈజ్ తోటి సిన్సియర్గా చేస్తే ఎంతకాలమైనా చూస్తారు. ఎస్. అండ్ ఇప్పుడు అంటే లైక్ నేను గమనించింది చెప్తాను, అది ఎంతవరకు ట్రూతో కాదో చెప్పండి. ఇప్పుడు జనరల్గా సీనియర్ యాక్టర్స్ పెద్దోళ్ళు అంటే లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితో మీరు వర్క్ చేశారు. ఇప్పుడు రాబోతున్న అప్కమింగ్ వాళ్ళతో కూడా వర్క్ చేశారు. బట్ ఒక సినిమా హిట్ అయిపోగానే చాలామంది యాటిట్యూడ్స్ చూపిస్తుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. బట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మాత్రం దే ఆర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. మేబీ మేము గమనించింది మరి అంతవరకు రాంగో రైటో తెలియదు, కానీ అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే లైక్ ఓకే కొత్తగా వచ్చిన వెంటనే హిట్ కొట్టిన వెంటనే యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని అట్లా. అలా ఏముండదు. వాళ్ళకి కూడా పాపం ఏంటంటే ఆ హిట్ కొట్టిన ఆనందంలో కొద్ది రోజులు ఉంటుంది. లెట్ దెమ్ హ్యావ్ దట్ ఆనందం ఉండాలి కదా. ఆనందం ఓకే, వాట్ అబౌట్ ద యాటిట్యూడ్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ కొత్తగా వచ్చినప్పుడు ఆ హిట్ కొట్టిన దాంట్లోంచే కొంచెం యాటిట్యూడ్ వస్తుంది, తప్పులేదు. లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్ 1 or 2 days. తర్వాత ఎక్కడో చోట ఒక దెబ్బ తగిలినప్పుడు దే విల్ కమ్ డౌన్. నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే విల్ ఆల్సో నో ఇట్, దే విల్ ఆల్సో లెర్న్ ఇట్. సో ఆ ఆనందం నుంచి వచ్చే యాటిట్యూడ్ అది చెల్తా. మనం చూసి కూడా ఓకే 2 రోజులు మళ్ళీ 3వ రోజు మామూలుగా అవుతాడులే. ఓకే అనుకుంటారా? 100% ఎందుకు అనుకోవు. ఓకే ఓకే కరెక్ట్గా 4 రోజుల తర్వాత మామూలు అయిపోతాడు, ఏం కాదులే. ఓకే. ఎందుకంటే జనాలే వాళ్ళకే తెలిసిపోతుంది. బహుశా నా యాటిట్యూడ్ నన్ను అందరికి దూరం చేస్తుంది అనుకొని వాళ్ళే గ్రహించగలుగుతారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళే గ్రహిస్తారు కూడా. చాలామందిని చూశాను అలా. ఓకే. పేర్లు చెప్పకూడదు, పద్ధతి కాదు. ఎందుకంటే చాలామంది నాట్ ఓన్లీ హీరోస్, మామూలుగా క్యారెక్టర్ రోల్ చేసిన వాళ్ళు కూడా దే స్టార్టెడ్ షోయింగ్ యాటిట్యూడ్. ఇది మామూలుగా నాతో పాటు నాకన్నా చిన్న క్యారెక్టర్, నేను లైమ్ లైట్లో ఉన్న రోజుల్లో, నేను హీరోగా చేస్తున్న రోజుల్లో ఒక సీన్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత యాటిట్యూడ్ చూపించను. అవునా ఓకే ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు దే కమ్ టు లైమ్ లైట్. ఓకే సర్లే. నాకు అంటే లైక్ ఎప్పటి నుంచో ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు డైరెక్టర్ వరకు అప్రోచ్ అవ్వరు, త్రూ ఎవరి నుంచో అప్రోచ్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ ఇన్ని ఉంటాయి ఇలా కట్ చేసేస్తుంటారు సినిమాలో అని కొంతమంది క్యారెక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సీన్ అవుతుంది, ఇఫ్ డైరెక్టర్ అడిగింది చేయకపోయినా, వాళ్ళ పేమెంట్స్ ఎక్కువగా అడిగినా వాళ్ళు సీన్స్ ఎడిట్ చేసి కట్ చేసేస్తారు. అలాంటిది ఏమి ఉండదు, పొరపాటును కూడా చేయరు, ఏ డైరెక్టర్ చేయడు. నా కథకు ఆ సీన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఉంటే బాగుంది అనుకుంటే ఉంచుకుంటా, లేకపోతే తీసేస్తా. అది ఎంత గొప్ప నటుడైనా సరే. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఏ డైరెక్టర్ అయినా కానీ బాగుంది బాగా చేసి అంటే ఎందుకు తీసేస్తారు? అస్సలు తీయరండి. ఒకవేళ లెంత్ ఎక్కువైనా ఎక్కడైనా ఎక్కువై ఈ సీన్ అక్కర్లేదులే, ఈ కథకి ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ప్రోగ్రెషన్కి హెల్ప్ అవ్వట్లేదు అని కూడా తీస్తారు అంతే. అంతే తప్ప డైరెక్టర్లు ఎందుకు వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వీళ్ళు మరి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చేశాను 3 సీన్లు చేస్తే ఆ డైరెక్టరు నన్ను అనుకున్నారండి అంజలి గారు. అందుకనే ఆ రోజు నా 2 సీన్లు తీసేసి ఒక షార్టే పెట్టారు. అది కూడా ఏంటి అందులో డైలాగులు అవన్నీ తీసేసి కూడా నా ఫేస్ ఓన్లీ అలా ఉండిపోయింది పెట్టారు, ఇలా అంటారు. ఎందుకు చేస్తారండి? ఏ డైరెక్టర్ ఎందుకు చేస్తాడు? ఇఫ్ నిజంగా మీరు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంకొక 2 సీన్లు రాస్తారు కావాలంటే. భలే చేస్తున్నాడు ఆ యాక్టర్, అతను పెట్టండి, కావాలంటే వెనక్కి తీసుకొచ్చి పెట్టండి, సైలెంట్గానే పెట్టండి, అతను వెనక నుంచి కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఇలా అనుకుంటాడు. ఏ డైరెక్టర్ అయినా ఆలోచించే థాట్ ప్రాసెస్ ఇది. ఐఎమ్ నాట్ జోకింగ్. చాలామంది బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు డెఫినెట్గా అలా ఎదుగుతారు, ఎక్కడ తగ్గరు, గుర్తుంచుకోండి. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే రాంబంటు నుంచి స్టార్ట్ అయింది కదా? అంతకుముందు బాయ్ ఫ్రెండ్, క్రియేటివ్ కమర్షియల్స్ ఫస్ట్ సినిమా అంటే క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన, అదే నా ఫస్ట్ సినిమా బాయ్ ఫ్రెండ్ అని. కాకపోతే అందులో
చాలా పెద్ద క్యారెక్టర్ ఏమో అనుకున్నాను, బట్ అది కాదు, చిన్నది, ఏదో 2 సీన్లు 3 సీన్లు వెనక దాంట్లో ఉంటాం. ఆ కాలేజ్ ఎపిసోడ్స్లో ఉండి మధ్యలోంచి డుమ్మా కొట్టేసాం. ఎందుకంటే అది క్యారెక్టర్ కాదు, ఓకే. ఇట్ వాజ్ జస్ట్ కాలేజీలో ఒక క్యారెక్టర్, నేను ఉన్నా లేకపోయినా చెల్తా ఒకటే అలాంటి క్యారెక్టర్. సో అందుకని జంప్. బట్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. సో దాని తర్వాత సూర్యపుత్రులు అనే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అయింది, ఉమామహేశ్వరరావు గారిది. అది అయిన తర్వాత రాంబంటు. అయితే సూర్యపుత్రులు రాంబంటు తర్వాత రిలీజ్ అయింది. అచ్చా, ఓకే. ఇట్ టుక్ 3 years. సో రాంబంటు ఇస్ టెక్నికలీ ఫస్ట్ వన్, థర్డ్ వన్, టెక్నికలీ థర్డ్ వన్, రిలీజ్ అవ్వడం ప్రకారం రిలీజ్ అవ్వడం ప్రకారం సెకండ్. ఓకే. అయితే వికీపీడియా నన్ను మోసం చేసింది. వికీపీడియా అందరినీ మోసం చేస్తాను, నా వయసునే నాకు మోసం చేసింది. అవునా సార్? యాక్చువల్ వయసు అంతా, వికీపీడియా వయసు అంతా? నా యాక్చువల్ వయసు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 51. యా. ఇంకొక 1 month దాటితే 52. ఓకే. వికీపీడియా వచ్చి 56. ఎందుకయ్యా అంత పెంచేసారా? వాళ్ళ ఇష్టం. అంటే మీకు వికీపీడియాకి ఏదో గొడవ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో, అంటే జనాలకు అలా ఇష్టం. ఇప్పుడు చాలామంది వికీపీడియానే కాదు, జనాలకు కూడా కొన్ని వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. నేను వచ్చి కూర్చున్నా కానీ రాజీవ్ కనకాల ఇప్పుడు 2 పెగ్గులు వేసుకొచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓకే. జస్ట్ చిన్న ఇవి కామెంట్స్, రెగ్యులర్గా వెళ్ళే కామెంట్స్. వాడికి ఏం తెలుసు? ఇంటర్వ్యూ అప్పుడు ఇక్కడ నా పక్కన కూర్చున్నాడా? పోనీ ఆ ఇంటర్వ్యూకి నేను లోపలికి వస్తున్నప్పుడు నన్ను చూసాడా? లేదు. బట్ అంటారు, వాళ్ళ ఆనందం అదొక ఆనందం. పక్కవాడి మీద ఒక రాయి విసరడం, ఒక కామెంట్ చేయడం ఆనందం. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎలాగో ఈ కామెంట్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ట్రోల్స్ అండ్ మీమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా వరకు మీ మూవీస్లో కొన్ని ఉంటాయి సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సై సినిమాలో మోటివేషనల్ అనేది చాలా మంది మంచి రకంగా చేస్తుంటారు. బట్ అది కాకుండా కొంచెం డిఫరెంట్ ప్లేసెస్లో మీమ్స్, ట్రోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యారెక్టరైజేషన్ గురించి కావచ్చు, అంటే లిటిల్ హార్ట్స్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను ఉంచారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ట్రోల్స్, మీమ్స్ వస్తూ ఉంటాయి. ఈజ్ దర్ ఎనీ ట్రోల్ ఆర్ మీమ్ లైక్ మీరు హర్ట్ అవ్వడం అనేది నేను అనను, కానీ ఎక్కువసేపు సుమగారితో మాట్లాడి అంటే లైక్ నవ్వుకున్నది కావచ్చు, షేర్ చేసుకున్నది కావచ్చు? నవ్వుకున్న చాలానే ఉన్నాయి చూసి, కొన్ని మాట్లాడుకోలేనివి ఉన్నాయి. ఓకే. అంటే మీకు కూడా చెప్పలేనివి ఉన్నాయి, అలాంటివి ఉంటాయి ట్రోల్స్. అది అబ్బాయిల లాంగ్వేజ్లో ఉంటాయి, అవి చూసి నవ్వుకున్నాను. ఓకే. సో మీమ్స్ అనేవి కూడా అన్నీ ఇంట్రెస్టింగ్గానే నవ్వుకునే విధంగానే చేశారు అందరూ. మీరు మర్చిపోలేనిది ట్రోల్స్ అండ్ మీమ్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మీ మీద? అంటే మొన్న ఒకటి లేటెస్ట్గా ఒకటి వచ్చింది. నేను గనక ఆ రోజున బస్సు ఎక్కుంటే బాగుండు కదా, నేను ఈ పాటికి ఈ అమ్మాయితో నేను డ్యాన్స్ చేస్తుండేవాడిని అని చెప్పి వచ్చింది. ఓకే. అతడు సినిమాలో నేను ట్రైన్ ఎక్కి చచ్చిపోతాను కదా. ఓకే. సో నేను గనక బస్సు ఎక్కుంటే ఆ రోజు చావకుండా ఈ రోజు వచ్చి నేను త్రిషాతో డ్యాన్స్ చేస్తుండేవాడిని కదా. ఇది మేము ఆలోచించాం. అలా ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చాయి, అలాంటివి చాలా వచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారా మీరు జనరల్గా? నేను ఈ మధ్యన యాక్టివ్గా తయారయ్యాను. జస్ట్ టు పబ్లిసైజ్ మై సెల్ఫ్, జస్ట్ టు టెల్ పీపుల్ దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్, ఐఎమ్ దేర్. నేను నా యాక్టివిటీస్ అని తెలుసుకున్నాను కాబట్టి, రీసెంట్గా దాని తాలూకు ఉపయోగం తెలుసుకున్నాను కాబట్టి దాన్ని ఎలా పాజిటివ్గా ఉపయోగించుకోవాలా అన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ వెరీ యాక్టివ్లీ ఈ మధ్యన, వెరీ రీసెంట్లీ. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎలా ఉండేది అని అంటే, ఒక పర్సన్ని కలవాలి అని అంటే, ఇండస్ట్రీలో ఒక హీరోని కలవాలి అంటే వాళ్ళని హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఏదైనా షూటింగ్ ఉంటే ఎక్కడుంది ఏంటో తెలుసుకొని కలవడానికి ఇంత ప్రాసెస్ ఉండే. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకి రెగ్యులర్గా వచ్చేస్తుంది అప్డేట్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని. సో ఈ సోషల్ మీడియా డెవలప్మెంట్ వల్ల అంటే లైక్ ఎంతవరకు ప్లస్ అయింది అంటారు, ఎంతవరకు నెగిటివ్ అయింది? నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. పొరపాటున కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాం, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈరోజు ఎక్కడ ఉన్నాను, ఇలాంటివి పెట్టానుకోండి, ఎస్పెషలీ ఫర్ హీరోస్,
బాగా పాపులర్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే అది. ఎందుకంటే అక్కడ రేపొద్దున మీకు తగినంత సెక్యూరిటీ ఉండకపోవచ్చు, రేపొద్దున ఏదైనా జరగచ్చు. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు ఎంతవరకు యూజ్ చేసుకోవాలి వాళ్ళకి తెలుసు అనుకోండి. దే ఆర్ ఆల్ వెరీ వాళ్ళ తెలివితేటల ముందు మిగతా వాళ్ళు ఎక్కడ పనికి వస్తారు కానీ, బట్ నిజమే చెప్తున్నాను. అవును సార్. అమ్మాయిలు దే ఆర్ వెరీ క్లెవర్. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఇంకొక 10-20-30% వెరీ క్లెవర్. సో వాళ్ళు కాకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు పాపులారిటీ కోసమని ఏవేవో తీసి పెట్టేస్తాం. అది రేపు పొద్దున చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. కాబట్టి అమ్మాయిలు దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎస్పెషలీ ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్తున్నాం, షూటింగ్కి వెళ్తున్నాం, అక్కడ ఉంటాం, ఫలానా హోటల్లో ఉంటాం, ఇలాంటివి అస్సలు పెట్టకూడదు. మీ వేరే బోర్డ్స్ అస్సలు పెట్టకూడదు. ఈవెన్ స్టార్ కానివ్వండి, పాపులర్ యాక్టర్ కానివ్వండి, ఎవ్వరు అలాంటివి చేయకూడదు. ఏదైనా ఉంటే జరిగింది 3 రోజుల తర్వాత పెట్టాలి, వెళ్ళొచ్చేసిన తర్వాత అంతే. వెళ్ళొచ్చిన తర్వాత ఇది మనం ఇప్పుడు రీసెంట్గా తెలుసుకోవాలన్నమాట. అండ్ సార్ అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వెన్ యూ సీ అప్స్, ఓకే అందరూ మన సపోర్ట్ ఉంటారు, మన చుట్టూరా ఉంటారు. బట్ వెన్ యూ సీ డౌన్స్ ఎవ్వరూ ఉండరు. అందరూ ఇట్లా వేలైతే చూపిస్తారు. ఆ వేలైతే చూపించినప్పుడు 3,000 వాళ్ళ వైపు ఉంటాయి, అది ఎవ్వరు ఆలోచించరు. ఒకవేళ మీ డౌన్ టైంలో మీరు ఎలా అంటే లైక్ ఎలా బయటకు వచ్చారు? అది ఎలా బయటకు వచ్చానంటే ఐ హ్యావ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. నాకు చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న చెప్పారు కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఎవరు పట్టించుకోరు, ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళ లైఫ్ ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి, బట్ మన పరిస్థితి కూడా వేరుగా ఉంది. సో నో వన్ విల్ కమ్. సో జనాల తాలూకు ఆలోచన అంతే, పద్ధతి అంతే. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఫేస్ చేసి నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ నువ్వు పైకి వస్తావు. నువ్వు మళ్ళీ కష్టపడితే లేదు, అయ్యో నా వంక ఎవరు చూడలేదు, అయ్యో నా మొన్నటిదాకా వీళ్ళంతా నా పక్కన, అయ్యో నా అనుకుంటే మీరు అక్కడే ఉంటారు. అయిపోయిందా, రాలేదు, ఇంకొకళ్ళు వస్తారు, లెట్స్ ఫైట్ బ్యాక్ అనుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన ఏదైతే ఉందో అది అంటే లైక్ మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే ఆలోచన చిన్నప్పుడు. ఎందుకంటే మా నాన్న, మేము ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా నేను, పైగా నాకు క్లాసెస్లో అందరికీ చెప్పే పాఠం ఇదే. ఎవరికైనా మీరు మనుషులు, మీరు పైకి వెళ్ళిన తర్వాత పడడం ఖాయం, పడిన తర్వాత మళ్ళీ లేవాలి, మళ్ళీ పడతారు, మళ్ళీ వేస్తారు. చిన్నపిల్లాడు నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తే మొత్తం గడగడగడ నడుచుకుంటూ వెళ్ళిపోడు. ఓ 2 అడుగులు వేసి దెబ్బ కనబడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, వాడంతకు వాడే లేస్తాడు నెమ్మదిగా, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాడు, మళ్ళీ 3 అడుగులు వేసి మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు. జీవితం కూడా అంతే. ఓకే. సో యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ లేని వాడు అంటూ ఒక మనిషి అంటూ ఉండడు. వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తాడో వాడు చాలా గొప్పవాడు. ఓకే. సో ఇట్ ఈస్ లైఫ్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, అంతే. పర్సనల్ లైఫ్ విషయం చెప్పండి సార్. అంటే మేము యాంకర్గా రావాలి, హోస్ట్గా రావాలంటే సుమ గారు చాలామందికి, అంటే వీళ్ళకి ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒరిస్సా నుంచి వచ్చాను ఇక్కడికి. యా, సో అంటే యాంకర్ అవుదాం అని అంటే సుమ గారు లెక్క అవ్వాలి అని అనుకుంటాం. బట్ ఇటు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ని ఆవిడ మేనేజ్ చేసే విధానం చూసుకుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఆవిడ దగ్గర నుంచి మీరు ఎప్పుడు నేర్చుకునేది ఏంటి? ఫస్ట్ కాన్స్టెంట్గా ఓపికతో ఉండడం ఒకటి, పాజిటివ్గా ఆలోచించడం ఒకటి. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పాజిటివ్గా ఆలోచిస్తుంటుంది. సో అదొకటి నేర్చుకోవాల్సింది. అండ్ ఓపిక ఎక్కువ ఉండాలి. అండ్ మీరు చూస్తూనే ఉంటారు, మీరు బహుశా చాలా ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటారు కదా, స్టేజ్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తారో, పెద్ద పెద్ద ఈవెంట్లకి స్టేజ్ మీద ఒక క్యూ షీట్ అంటూ ఉంటుంది వాళ్ళకి. ఇది 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 అనుకుంటూ నీట్గా ఈ ప్రోగ్రామ్ తర్వాత వీళ్ళ మధ్యలో ఇంకోళ్ళు వచ్చి మార్చేస్తారు. అది మనం చెప్పాలా లేదో కూడా మనకు తెలియదు, ఎందుకంటే స్టేజ్కి అవతల ఎక్కడో ఉంటుంది ఆ వైపు. ఇప్పుడు ఎవరైతే ప్రోగ్రామ్ను మొత్తం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని అడగకుండా వీళ్ళు చేయలేరు. అయినా సరే ఒకవేళ చేస్తే అలా ఎందుకు చేశారు మీరు అని చెప్పేసి వాళ్ళు అంటారు. చెయ్యకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు. అవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్. బట్ స్టిల్ నవ్వుతూ చాలా
తెలివిగా చక్కగా హ్యాండిల్ చేస్తూ వెళ్తుంది. మీరేమైనా ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా సుమ గారికి? నేను ఏవో చిన్న చిన్నవి అంతే, ఆవిడకి పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ముందే తను బోల్డంత హోంవర్క్ చేసుకుంటుంది. ఓకే. ఉత్త పుణ్యానికి మీరు క్యూ షీట్ వీళ్ళ ఫలానా అంటే మాత్రం సరిపోదు. ఆ ప్రోగ్రామ్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఆ కార్యక్రమం ఏంటి, ఆ సినిమా ఏంటి, ఆ సినిమా ఏ బేసిస్ మీద వస్తుంది, దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళి ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, దానికి తగ్గట్టు ఊరికే కాస్ట్యూమ్ వేసుకుంటే సరిపోదు, సెన్స్ కూడా మాట్లాడాలి కదా. ఆ లాంగ్వేజ్ ఏది మాట్లాడితే బాగుంటుంది, ఆ యాస ఏది మాట్లాడితే బాగుంటుంది, ఇంత ప్రాక్టీస్ చేస్తుంది, ఇవన్నీ రాసుకుంటుంది. క్వశ్చన్ అంటే మీరు యూజువల్గా అడుగుతారు, Q&A ఉంటుంది, ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. లాస్ట్ దీంట్లో ఎవరినో అడిగి ఉంటాం కొన్ని అలాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా అడుగుదాం అనుకొని మళ్ళీ అదేదో డిఫరెంట్గా రాసుకుంటుంది. సో ఇవన్నీ తను బోల్డ్ అంత హోంవర్క్ చేసుకుంటుంది కాబట్టి షీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. యా, నేను ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతాను, ఇఫ్ యూ కంఫర్టబుల్ మాట్లాడాలి. ప్లీజ్. సుమ గారు ఒక ఈవెంట్లో చాలా సరదాగా చెప్పారు, అంటే లైక్ స్నాక్స్లా తినాలి, భోజనంలా తినకూడదు అని. సో ఆ ఈవెంట్లో మేము కూడా ఉన్నాము, మాకంతా ఏం అనిపించలేదు, బికాస్ తన ఫ్యామిలీ అనుకొని ఆవిడ చెప్పారు. బట్ ఇట్ టర్న్స్ ఇంటూ అ కాంట్రవర్సీ. చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోవడం, ఆవిడ సారీ చెప్పడం వరకు జరిగింది. చాలామంది బాధపడ్డారు కూడా. అంటే మీడియాలో సుమ గారిని చాలామంది సిస్టర్ అనుకుంటారు, మన ఇంటి ఆడపిల్ల మనకి సారీ చెప్పడం ఏంటన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. అది ఒక 4-5 ఈవెంట్స్ తర్వాత ఐ థింక్ యూ హ్యావ్ నాట్ హరిశంకర్ గారు అనుకుంటాను, సేమ్ రివెంజ్ అడగడం జరిగింది. రివెంజ్ కాదు, సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది, ఆడపిల్ల చేత సారీ చెప్పించారు కదా అని. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుమ గారు పర్సనల్గా ఎలా తీసుకున్నారు, మీరు ఆవిడకి ఏమైనా చెప్పడం అలాంటిది? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇట్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారంటే అది సరదాగా తీసుకుంటారు. అందరూ ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, కొంతమంది ఏదో కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉన్నారు కాబట్టి అది కొంచెం హర్టింగ్గా ఉంది కాబట్టి దే టుక్ ఇట్ ఇన్ ఏ అదర్ సెన్స్. సో సారీ చెప్పేశారు, దాంతో అది అక్కడితో అయిపోయింది అంతే తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ కావాల్సిన వాళ్ళే. అవి చిన్నవి होता है, बड़े बड़े देशों में ऐसे छोटी छोटी बातें होते रहती है. ఓకే. జనరల్గా నాకు అంటే లైక్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో అని అంటే కొంతమంది పేర్లు టక్ వినిపిస్తాయి. అంటే లైక్ సూర్య గారు, జ్యోతిక గారు, రాజీవ్ గారు, సుమ గారు ఇలా వినిపిస్తూ ఉంటాయి కాబట్టి. బట్ మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది, మీరు కొంచెం బిజీ ఉంటారు, సుమ గారు కూడా బిజీగా ఉంటారు, మీ పర్సనల్ టైంని ఆ అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది? ఎవరు ఎక్కువగా సపోర్టివ్ ఉంటారు? సపోర్టివ్గా ఇన్ ది సెన్స్ ఏ సెన్స్లో? ఫర్ రిలేషన్షిప్ మేనేజ్ అంటే లైక్ ఇప్పుడు అంటే ఇద్దరిది ఉంటుంది. నేను అడగాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైం స్పెండ్ చేసే విషయంలో కావచ్చు, బిజీ ఉండడం వల్ల. బిజీగా ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయలేము. తను ఇప్పుడు మామూలుగా ప్రీ రిలీజ్కి వెళ్ళిపోతుంది, ఈవినింగ్ తనకు కొంచెం ఇప్పుడు బాగా వెల్ వర్స్డ్ అయిపోయింది కాబట్టి కరెక్ట్గా సాయంత్రం 6:30, 7కి వస్తుంది. తనకు తెలుసు కాబట్టి, అన్నీ తెలుసు కాబట్టి 7కి వస్తుంది. ముందుగా వచ్చి 5 o'clock వచ్చి ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ తనకు అన్నీ తెలుసు కాబట్టి, ఎక్కడ కెమెరాలు ఉంటాయి ఏం తెలుసు అన్నీ తెలుసు కాబట్టి 7కి వస్తుంది. షీ కెన్ మేనేజ్ టిల్ 10:30 వరకు చూసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత నేను కూర్చొని ఆ టైంకి వెళ్ళి ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడుకుందాం ఏంటి అన్నాను ఎల్రాని అంటారు కదా ఎవరైనా. ఓకే, పని చూసుకో వెళ్ళి ఇప్పుడు టైర్డ్ అయిపోయాను, తిన్నావా అని అడగాలి తప్ప ఆ టైంలో వెళ్ళి కూర్చొని మాట్లాడు. బట్ ఆ టైంలో అదే భోంచేసేవా అని చెప్పడం, తినడం, ఆ నెక్స్ట్ డే ఏదో మాట్లాడుకుంటాం అంతే. ఓకే, టైం దొరికినప్పుడు డెఫినెట్లీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను షూటింగ్ ఉందనుకోండి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆ టైమ్స్ ఎలా అయిపోతుందంటే, ఆ బిజీ స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ నాకు 6 o'clock బయలుదేరిపోతాను. ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరిపోతాను షూటింగ్కి. ఎందుకంటే 8 o'clock ఫస్ట్ షాట్ అంటారు. సో 6కి బయలుదేరితే తప్ప నేను 7 o'clock రీచ్ అవ్వను అక్కడికి, లొకేషన్కి. అక్కడ మేకప్ వేసుకొని ఇంకో పిచ్చాపాటి ఏదైనా ఉంటే అది ఒక పావు గంట, ఇంకో 20 నిమిషాలు ఆ క్యారెక్టర్ గురించి చెప్తారు కాబట్టి అది అయిపోయిన తర్వాత 8 o'clock షార్ట్లో కలదు. 6 o'clock వీళ్ళు ఆ టైంకి లేచే ఉండరు. సో వెళ్ళిపోతాం.
సాయంత్రం వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. 6:30 వరకు వదిలిపెట్టరుగా మమ్మల్ని. లాస్ట్ అరగంట కూడా వాడుకుంటారు. 6:00 వరకే అయినా ఇంకొక గ్రేస్ టైం ఉంది కాబట్టి 6:30 వరకు మమ్మల్ని చేయాలి. కొన్నిసార్లు ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తారు ఏది 4 గంటలకల్లా సార్ ఈరోజు కొంచెం 9:00 వరకు 10:00 వరకు చేద్దాం. నాకు ఏదో పని ఉంటుంది కదా, ఏదో అనుకుని ఉంటాను కదా, అది ఫిక్స్ అయ్యి ఉంటాను కదా, బట్ స్టిల్ వాళ్ళ పని అవ్వడం కోసం అడుగుతాను. సరే ఇంకేం చేస్తాం. కొన్నిసార్లు ఏంది ఇది తప్పది లాస్ట్ మినిట్లో చెప్తారు ఏంటని కోపం వస్తుంది అంటాం, బట్ స్టిల్ చేయాలి. ఓకే, కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి అసలు ఏంటి మాట్లాడుకోవడానికి టైం లేకుండా పోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్యూనికేట్ చేసుకోవడం ఏదో ఫోన్లోనే మాట్లాడుకోవడం. ఆ టైం ఏమైంది ఏంటంటే ఆ ఫోన్లో గ్యాప్ ఉన్నప్పుడు మాట్లాడేసుకోవడం, అందులో ఎక్కువ కమ్యూనికేట్ చేసుకుంటాం. ఇదివరకు అది కూడా లేదు. ఇదివరకు నేను ఎక్కడో ఉండేవాడిని, కమ్యూనికేషన్ లెవెల్ లేని పరిస్థితిలో ఉండేవాడిని 30 రోజులు 40 రోజులు. నాకు చాలామంది ఏం చెప్తారంటే ఒకటే ప్రొఫెషన్లో ఉండి పెళ్లి చేసుకోకూడదు, ఎవరో ఒకరు ఒకటి సాక్రిఫైస్ చేయాలి అని అంటారు. బట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అదే శుద్ధ రాంగ్ నోషన్. చాలామంది 2 డాక్టర్లు హ్యాపీగా పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు నేను చాలామందిని చూశాను. నేను చూస్తున్న డాక్టర్లు ఆల్మోస్ట్ అందరూ ఒకే ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు. 2 డాక్టర్లే పెళ్లి చేసుకోవట్లే. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఆవిడ యాక్ట్రెస్ యాంకరు చేసుకోలే. మా అమ్మ యాక్ట్రెస్, మా నాన్న యాక్టర్ చేసుకోలే. అది ఇట్స్ ఏ రాంగ్ నోషన్ అండి. ఇట్ ఈస్ హౌ యూ, అది మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు. సార్ మౌనమే నీ భాష అన్నది చూసాను, సాంగ్ వాజ్ వెరీ నైస్. అండ్ ఎపిసోడ్ అయితే చూడలేదు కానీ నేను, బట్ ట్రైలర్ చూస్తున్నా, సాంగ్స్ వింటున్నా. అంటే నాకు మిథునం సినిమా మీకు ఐడియా ఉంది, ఆ జానరా గుర్తొచ్చింది యాక్చువల్లీ. మరి అది ఆ జానరానా కాదో నాకు తెలీదు, బట్ మీరు అది ఓకే చెప్పడానికి వాట్ వాజ్ ద రీజన్? బేసిక్గా వరాముళ్ళపూడి గారు నా మంచి ఫ్రెండ్. అంతకుముందు నేను విశాఖ ఎక్స్ప్రెస్ చేశాను ఆయన డైరెక్షన్లో, తర్వాత కొందన బొమ్మ చేశాను, తర్వాత ఆయన నాల్లుడు అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాను. సో ఇవన్నీ నేను ఈవెన్ బాపు గారి భాగవత కథలు చేసేటప్పుడు అప్పుడు ఆయన కో డైరెక్టర్గా ఉండేవాడు. అది చేశాను. సింగిల్ ఎపిసోడ్స్ అప్పుడు జెమినీకి కూడా చేసాం ఆ చేతను. సో చాలా చేశాను ఆయన డైరెక్షన్. అలాగే ఆయన డైరెక్షన్లో యాడ్ ఫిల్మ్స్ కూడా చేశాను. సో ఇంత లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆయన ఊరికే చాలా క్యాజువల్గా కథ విను, నచ్చితే నచ్చినా కానీ మేము తట్టుకోలేము నిన్ను, నీ ప్రైజ్ అంటే సర్లే వింటానని విన్నాను, నచ్చింది. సర్లే మీరు తట్టుకోలేరు, నేను చేస్తాను, మీరు ఎంత అనుకుంటున్నారు అంటే మాది ఇంతే అన్నారు. సర్లే చేస్తానులే అని చేశాను. ఓకే. అండ్ సుమ గారు మీరు కలిసి అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే యాడ్స్ చేశానని ఇందాక మెన్షన్ చేశారు, బట్ 70mm ఇప్పటివరకు ఎవరు అప్రోచ్ అవ్వలేదా మీ వరకు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా చేద్దాము అని? ప్రశాంత్ వర్మ గారు ఒక స్క్రిప్ట్ రాశారు, మంచి స్క్రిప్ట్ అది. బట్ ఆ టైంలో మేము అప్రోచ్ కాలేదు, ఏ ప్రొడ్యూసర్ని అప్రోచ్ కాలేదు, ఇది చేద్దాం బాగుంటుందని. అది ఇప్పుడు మళ్ళీ చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం బ్యాక్డ్రాప్ అది మార్చాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా 9 ఏళ్ల క్రితం రాసిన స్క్రిప్ట్ ఇది, 9 years బ్యాక్. ఓకే. ఇన్నేళ్ళలో ఎప్పుడు సుమగారు మిమ్మల్ని ఎప్పుడు అడగడం కానీ మీరు ఆవిడని ఎప్పుడు అడగడం, లైక్ మన ఇద్దరం కలిసి ఇప్పుడు జయమ్మ పంచాయతీ మేము చూసాము, డిఫరెంట్, ఎప్పుడు నవ్వుతూ ఉండే సుమగారు ఎమోషనల్గా, అలాంటిది మీరిద్దరిని ఆన్ స్క్రీన్ మేము చూడాలనుకుంటున్నాం. లైక్ ఇప్పుడు మౌనమే నీ భాష కాన్సెప్ట్ ఏదైతే ఉందో అలాంటిది ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా అదేదో డైరెక్ట్గా చెప్పండి ఆవిడకి. సుమగారు, సుమక్క వింటున్నారా, రాజీవ్ గారితో ఒకటి చెయ్యండి, మళ్ళీ నేను బావా అంటే బాగోదు. సార్ మీకు గుర్తుందా రెచ్చిపోదాం బ్రదర్స్ షోలో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని మీట్ అయ్యాను. అవునా? రెచ్చిపోదాం బ్రదర్స్ షోలో ఐ వాజ్ అ కంటెస్టెంట్. ఓహో. నేను జీవన్ గారు కలిసి డాన్స్ చేస్తే మీరు నాకు మంచి అప్రిసియేషన్ కూడా ఇచ్చారు. అప్పుడు నాకు బాగా గుర్తు, సుమ గారు మీకు ఫుడ్ తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు, యువర్ జడ్జ్ మన నాగి గారు ఉన్నారు కదా, ఆయన ఏమొచ్చి తీసుకొచ్చి నన్ను ఈవిడ మా ఆవిడ అని అంటే, సుమగారు అదేంటి మీ ఆవిడ వేరే ఉండే కదా అప్పుడే మార్చేసావా అని అన్నారు. అప్పుడు నేను ఫస్ట్ టైం సుమగారిని చూడడం లైవ్ గా అని చెప్పడం,
మీకు గుర్తుంది అనుకున్నాను నేను, రెచ్చిపోదాం బ్రదర్స్లో జడ్జ్మెంట్ ఇచ్చేవారు కదా. అవునవును, కరెక్టే. నాకు ఒక డౌట్ సార్, హోస్ట్గా చేశారు, జడ్జ్గా చేశారు, పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు, నెగటివ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇప్పటివరకు నేను ఇది టచ్ చేయలేదు, ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అంటే ఏం క్యారెక్టర్ అనుకుంటారు? మైథాలజీ చేయాలి. మైథాలజీ, మైథలాజికల్ క్యారెక్టర్స్ అంటే ఒకటి చేసాం కానీ అది ఫుల్ లెంత్ కాదు, జస్ట్ ఒక్క సీనే చేసాం. యమదొంగలో నేను ఇంద్రుడు, పైన మోహన్ బాబు గారి కాంబినేషన్లో. సో అదొకటి. ఫోక్లోర్ ఏమైనా మళ్ళీ కనుక ఎవరైనా తీయగలిగితే బాగుంటుంది, మళ్ళీ రిపీట్ బాగుంటాయి సినిమాలు, అదొకటి చేయాలి ఆ జానరా. ఓకే. నెగటివ్ షేడ్స్ అనగానే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, జస్ట్ మాట్లాడుతున్నప్పుడు లవ్ స్టోరీ సినిమా టైంలో సార్ నిజంగానే మిమ్మల్ని అటాక్ చేశారని విన్నాను. అంటే ఎక్కడో ప్రెస్ మీట్లో ఏదో అని, అది నిజమా? అంటే లైక్ క్యారెక్టర్ గురించి లేదు కదా? అటాక్ ఏం చేయలేదు. నేను ఎందుకు ప్రెస్ మీట్ కూడా నేను వెళ్ళింది తక్కువ, ఎందుకంటే నాకు అది చేసేటప్పుడు బోల్డ్ అంత బాధ అనిపించింది. ఎందుకు అంటే నా క్యారెక్టర్ అది కాదు. నేను అలా అని చెప్పేసి నేను ఉత్తమం నేను అన్న కానీ చిన్నపిల్ల పట్టుకొని మొలస్ చేయడం నాకు నన్ను ఎక్కడో పైగా అది బాబాయ్ తండ్రి వరుస నేనేమో డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం, సార్ మామయ్య అని మార్చండి సార్, చేస్తాను సార్. మరీ బాబాయ్ అంటే అదేదో ఇబ్బందిగా ఉంది సార్ అదే అంటే, లేదు రాజీవ్ గారు మీకు తెలీదు, ఇప్పుడున్న సొసైటీలో తండ్రి అంటే వద్దులేండి సార్, నేనే ఇది బాబాయ్ అన్నారు కదా అక్కడితో ఆపేయండి, చేస్తాలేండి అని చేశాను. బట్ చాలా అద్భుతంగా తీసాడు ఆయన. ఎక్కడ కూడా అలా ఆ సీన్ని, ఆ మొలస్టేషన్ని అక్కడ మామూలుగా ఏంటంటే ఏదో చూపిస్తారు పట్టుకొని, లేకపోతే అటు పరిగెత్తి ఇలా పడు, అవేమీ లేకుండా అమ్మాయి చూడడం, అమాయకంగా భుజం మీద చెయ్యడం, ఓన్లీ అదే నాకు నా వల్ల కాలేదు. సో ఆ టైంలో ఐ డిడ్ంట్ వాంటెడ్ టు, పైగా నాకు తెలుసు ఖచ్చితంగా సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి నన్ను బాగా తిట్టుకుంటారు, అందుకని నేను ఎక్కడ ప్రెస్ మీట్లకు కూడా వెళ్ళలేదు. మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ లవ్ స్టోరీలో బాబాయ్ క్యారెక్టర్ వదిలేసి వద్దు వద్దు అనుకుంటూ చేసి రిగ్రెట్ ఫీల్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? నేను ఇది వద్దు వద్దు అనుకుంటూ చేయలే, ఇది నేను నాకు బాగా నచ్చి చేసా, కాకపోతే నాకు ఓన్లీ ఆ రిలేషన్షిప్ నచ్చలేదు అని అంటుంది. అందుకే చెప్తున్నా, లవ్ స్టోరీ క్యారెక్టర్ కాకుండా త్రూ అవుట్ ద జర్నీ, మీ సినీ జర్నీలో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో వద్దు నేను ఇది చెయ్యను బట్ చేయాల్సి వచ్చింది, బట్ రిగ్రెట్ ఫీల్ అయ్యారు చేసి? ఏది లేదు. పోనీ అనుకున్నది చేసి అంటే లైక్ మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వని క్యారెక్టర్ ఏదైనా? అన్ని చాలా ఉంటాయి అలాంటివి కానీ, బట్ నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం, దాంట్లో దానివల్ల నాకు ఎంత శాతం నాకు పేరు వస్తుంది, ఇంత వస్తుంది, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయను. నా పని నేను చేశాను. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కాదు, కొన్నిసార్లు ఇంత చేసింది అంత అవుతుంది, కొన్నిసార్లు అంత చేసినా కానీ ఏమీ కనపడదు వినపడదు కూడా. ఇట్స్ ఆల్ ఓకే. ఓన్లీ యాక్టింగ్ అయినా సార్, యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? బట్ మీరు ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. బయటికి తీసుకురాకపోవడం అంటూ లేదు, డైరెక్షన్ నాకు బాగా ఇంట్రెస్ట్. ప్రొడక్షన్ హౌస్ ఒకటి మొదలెట్టాలన్నది ఒకటి బాగా బలంగా ఉంది. సో ఇవి రెండు ఉన్నాయి. ఓకే. డైరెక్షన్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ జానరాస్, అంటే డిఫరెంట్ జానరాస్ ఉన్నాయి? అది ఇదని కాదు, డైరెక్ట్ అంటే అన్ని జానరాస్ చేయగలగాలి ఉంది. అప్పుడు అంతకుముందు కోవిడ్ టైంలో 2-3 స్క్రిప్ట్స్ తయారు చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏదో ప్రొడ్యూసర్కి ఏదో ఫైనాన్షియల్లీ ఏదో కుదరలేదు, అందుకని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కాకపోతే అంతకుముందు నేను ఎప్పుడో లాంగ్ వే బ్యాక్ నేను ఋతురాగాలు అలాంటప్పుడు కొన్ని ఎపిసోడ్లు షూట్ చేసేవాడిని, నేను యాక్ట్ చేస్తున్న సీన్లు అవన్నీ. అలాగే మా ఓన్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కథాసాగరంలో నేనే ఎపిసోడ్లు మా ఒక్కొక్క ఎపిసోడ్ నేనే అలా ఒక 6-7 ఎపిసోడ్లు షూట్ చేశాను నేనే. ఓకే. అయితే డైరెక్షన్ కూడా టచ్ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్, ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే ఇయర్స్ తీసేస్తున్నారు సినిమాలు, 5 years 6 years 7 years. అది తప్పు కాదు. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే, నేను మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన ఒకటి అనుకొని స్టార్ట్ చేశారు 4-5 years సినిమాలు తీయడం అనేది. బట్ అందరూ అదే పాట పడుతున్నారు అండ్ దానివల్ల ఆర్టిస్టులు ఎక్కువగా
అంటే లైక్ సినిమాల ఆఫర్లు రావడం ఎక్కువ చేయలేకపోతున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దట్? ఆయన కాన్సెప్ట్ ఏం తీసుకురాలేదు. రాజమౌళి గారు 5 years తీయాలని పెట్టుకోలేదు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి అది టైం పడుతుంది, లేకపోతే తీయలేరు. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఆ పర్టికులర్ మీరు బాహుబలి అనేసరికి మేకింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. వారు ఎపిసోడ్ తీయడానికి మీకు 20 రోజులు పడుతుంది, లేదా 30 రోజులు పడుతుంది. డీటెయిల్స్ తీయాలిగా. ఊరికి అందరూ ఇదివరకు పాత సినిమాలో లాగా రండి రా అనగానే దుబ్బుకు అని కొట్టుకుంటూ ఉన్నట్టు కాదుగా. రాజమౌళి సినిమాలో వారు ఎపిసోడ్ అంటే వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఒకడొకడు కొట్టుకుంటుంటే వాళ్ళు లేచి పడటం, వాడు వెనక బోల్డ్ అంత ఉంది, బోల్డ్ అంత యాక్షన్, ఇవన్నీ బాగా డీటెయిల్డ్గా కన్సీవ్ చేస్తాడు. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఒక రోజులో అయిపోయేది కాదు. సో ఇప్పుడు ఆయన వర్క్ని ఆయన్ని బిలీవ్ చేసి వచ్చేవాళ్ళు చేస్తారు. 5 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఆయనతో వర్క్ చేయడానికి ఇష్టపడతారు, చేస్తారు. సో మిగతావి కూడా అందరూ డైరెక్టర్లు అలా కోరుకోవట్లేదు, 5 ఏళ్ళు చేయాలని కోరుకోవట్లేదు. ఏవో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఆర్టిస్టుల ప్రాబ్లం వల్ల, డేట్లు కొలాబరేట్ కాకపోవడం వల్ల అలా ఇట్ విల్ టేక్ టైం. అంతేగాని ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు తీయాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. నాకు తెలిసి ఇప్పుడున్న డైరెక్టర్లు అంతా వితిన్ 1 year అయిపోవాలి, రెండో సినిమా వెంటనే సైన్ చేయి, అర్జెంటుగా 1 కోటి 2 కోట్లు 3 కోట్లు సైన్ చేయి, అలా ఉన్నారు. నో వన్ ఈజ్ దేర్. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయాలని ఎవ్వరు కోరుకోవట్లేదు. టైం అంతే ఫ్యాక్టర్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సంగతి చెప్తున్నారు, ఇప్పుడు టైం పట్టేస్తుంది. నేను చెప్పిన సూర్యపుత్రులు కేవలం ఒక షార్ట్, అంటే ఒక సీను మమ్ముట్టి గారు సుమన్ గారు కలవాలి, ఆ మధ్యలో వాళ్ళిద్దరు కలవడానికి అనుసంధానం నన్ను చేజ్ చేసుకుంటూ వస్తే మధ్యలో నన్ను కాపాడి సుమన్ గారు, ఇది మమ్ముట్టి గారు సుమన్ గారికి మధ్యన సీక్వెన్స్, అది ఇంటర్వెల్ బ్లాక్. ఆ ఒక్క సీన్ తీయడానికి 40-50 సార్లు నేను చెన్నై వెళ్ళాను. వెళ్ళడం క్యాన్సిల్. అది ఇట్ టుక్ ఓవర్ ది ఇయర్స్. 3 years పట్టింది ఒక సీన్కి. మరి 3 years. ఓ మై గాడ్ సార్, అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు అర్థమవుతుంది, అంటే లైక్ 3 years ఒక సీన్కి పట్టింది అని అంటే తప్పులేదు. అంటే అది ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉన్న ఆర్టిస్టులు అండి, స్టార్స్, పైగా బీభత్సమైన బిజీ. సుమన్ గారు బీభత్సంగా బిజీగా ఉన్నారు, మమ్ముట్టి గారు బీభత్సంగా బిజీగా ఉన్నారు, డేట్లు ఇవ్వలేకపోతున్నారు. కావాల్సింది ఒక నైట్, సాయంత్రం 7 to 9, బట్ టైం ఇవ్వలేకపోతున్నారు, కుదరలే. రీసెంట్ టైంలో థియేటర్లో రాజీవ్ గారి సినిమా చూసి బీభత్సంగా ఎంజాయ్ చేశారంటే ఏం సినిమా? లిటిల్ హార్ట్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే అన్నీ మౌళి యాక్టింగ్ కానివ్వండి, జయకృష్ణ యాక్టింగ్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ, మిగతా ఆర్టిస్టులు, కాంచి గారి యాక్టింగ్ కానివ్వండి, అమ్మాయి శివాని అమ్మాయి యాక్టింగ్ కానివ్వండి, ప్రతి వాళ్ళు, నాట్ ఓన్లీ వీళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ మీకు ఉంగరాల జుట్టు కుర్రాడు 100% చిన్న అబ్బాయి, అదే పేరు నిఖిల్, అతని పర్ఫార్మెన్స్ కానివ్వండి, అందరి పర్ఫార్మెన్స్లు, ఇట్ వాస్ వెరీ న్యాచురల్, వెరీ ఎఫెక్టివ్. మా అనితా చౌదరి యాక్టింగ్ కానివ్వండి, పైగా నా రెండో కొడుకు వేసిన అబ్బాయి యాక్టింగ్, బుడ్డోడు, అలాగే సాయి మార్తాండ్ పెద్దోడైన తర్వాత, సాయి మార్తాండే కదా మా డైరెక్టర్ కదా, తన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎవ్రీవన్ గేవ్ 100% కాదు, 300% ఇచ్చారు. లేకపోతే లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా థియేటర్లో మీకు ఈటీవీ విన్లోకి వచ్చేసింది, October 1 వచ్చేసింది. బట్ స్టిల్ ఈరోజు థియేటర్లో అది హౌస్ఫుల్ నడుస్తుంది. నేనేమో ఈటీవీ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, సార్ October 1 ఎందుకు, ఒక వారం తొయ్యండి, పండగ అయిపోనివ్వండి, పండగ 2వ తారీఖు అయ్యేంతవరకు ఆగండి సార్, అయిన తర్వాత ఒక ఎలాగో వీకెండ్ వస్తుంది, మండే నుంచి ఇవ్వండి, 6వ తారీఖు నుంచి ఇవ్వండి అన్న. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, 1వ తారీఖు ఇచ్చేసారు. బట్ స్టిల్ అది హౌస్ఫుల్, డెఫినెట్లీ నడుస్తుంది. అవునా, హౌస్ఫుల్. వెళ్ళింది ఎవరు? మా అబ్బాయి, మా అమ్మాయి అప్పటికి 3వసారి వాళ్ళ అన్నతో కలిసి వెళ్ళింది. నువ్వేంటి ఇన్నిసార్లు చూస్తున్నా, నాకు నచ్చింది, చూడకూడదని నువ్వు చూస్తున్నా అనుకుంటే వెళ్ళింది. సరే, అలాగే మా తమ్ముడు కొడుకు కూడా వెళ్ళాడు వీళ్ళతో కలిసి, సాయి అని. సో వీళ్ళందరూ కలిసి దే ఎంజాయ్డ్ ఇట్, థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు. సరే, యాజ్ ఏ పేరెంటింగ్ విషయానికి వస్తే మీరు ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటారా
అక్క ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటారా? నేనే కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటాను. బట్ నా స్ట్రిక్ట్నెస్ వాళ్ళకేం పనికిరాదు. ఎందుకంటే అంత ఫ్రీడమ్ అక్కడ ఇచ్చేసింది. ఎలా మౌల్డ్ చేయాలో, వాళ్ళతో ఎలా మాట్లాడి ఏం చేయాలో అని నేను వాళ్ళు అదేంటి నాకు ఇప్పుడు మనసులో మేము అదేంటి బ్రో అంత మాట అన్నావు అన్నట్టు అంత వచ్చింది. ఉంటుంది. నేను అంతా అయిపోయిన తర్వాత ఇదేంటి నేను ఇంత సీరియస్గా ఉన్నా కానీ ఇది నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటే విట్రా అని నేను ఓకే. అలా సరదాగా ఉంటుంది. దే ఆర్ గ్రోన్ అప్స్. నేను ఇప్పుడు సీరియస్గా ఉంటే ఎట్లా అస్సలు పట్టించుకోరు. ఒకవేళ నేను సీరియస్ అనుకో వాళ్ళు వచ్చి ఏదో ఒక జోక్ వేసి నన్ను కన్విన్స్ చేసేస్తారు. దే ఆర్ గ్రోన్ అప్స్ నౌ. సో ఐ కాంట్ బి సీరియస్. అండ్ బబ్లిగమ్ మూవీ చూసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను సార్. రోజా అంటే లైక్ తన యాక్టింగ్ చూసి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఏడుస్తూ అద్దం చూసుకుంటూ మళ్ళీ నవ్వుతూ మాట్లాడతారు ఆయన. బబ్లిగంలో ఒక సీన్ ఉంటుంది. ఐ వాజ్ లైక్ షాక్ అయ్యా. అంటే తనేనా ఏ అబ్బాయి అయినా ఇంత బాగా చేశాడు ఫస్ట్ ప్రాజెక్ట్ అని. సో అంటే తను ప్రాజెక్ట్ సెలెక్షన్స్ ఎలా చేసుకుంటారు? ఏదైనా ఇన్పుట్స్ తీసుకుంటారా మీ దగ్గర నుంచి? ఇన్పుట్స్ అప్పుడప్పుడు అడుగుతాడు కానీ నాట్ రెగ్యులర్లీ. ఐ వండర్ ఇప్పటికీ బబుల్గమ్ అయిపోయిన తర్వాత, బబుల్గమ్ అనే సినిమా అయిన తర్వాత దో అది పెద్దగా ఆశించినంత ఫలితం ఇవ్వకపోయినా 70 కథలు వచ్చాయి. 70-80 కథలు విన్నాడు. సో ఇందులో తను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఓన్లీ మోగ్లీ కథను ఓకే చేసుకున్నాడు. ఆ తర్వాత రెండోది రాజేంద్ర గారు అని ఇంకో డైరెక్టర్, ఆ కథ ఓకే చేసుకున్నాడు. ఐ వాజ్ షాక్డ్. నేనేమో వెన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ కమింగ్, ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నప్పుడు కథ ఓకే చేసుకో, అందులో ఇబ్బందులు ఉన్నాయంటే దాన్ని మనకు తెలిసిన ఇంకా మంచి రైటర్లను కూర్చోబెట్టి ఇంకా కొంచెం వర్క్ చేయిద్దాం మన సాటిస్ఫాక్షన్ కోసం అంటే, లేదు నాకు బెటర్గా వస్తే తప్ప నేను తీసుకోను. ఈజ్ వెరీ పెక్యులరా కథల్ని విధానంలో. అండ్ ఇప్పుడు మోగ్లీకి కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యి కూడా మంచి అప్లాజ్ అనేది వస్తుంది. సో ఏంటి మోగ్లీకి సంబంధించి ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు? విపరీతమైన కష్టం. ఈ మధ్యనే మళ్ళీ రంపచోడవరం వెళ్ళి ఫైట్ ఎపిసోడ్కి వెళ్ళాడు. 3వ రోజుకి జ్వరం వచ్చింది. దానికి కారణం ఏంటంటే, అంటే డీటెయిల్స్ చెప్పకూడదు నేను, వాళ్ళంత నైట్ పరిగెత్తడాలు ఉన్నాయి. కాకుండా ఇంకోటి ఇబ్బందికరమైన ఒక కెమికల్ వాడడం ఒకటి ఉంది. దాంతో అది కూడా ముక్కు దగ్గరికి. దాంతో అంటే ఇప్పుడు ఇద్దరు ఇండస్ట్రీనే, మదర్ ఫాదర్ ఇద్దరు ఇండస్ట్రీనే, వాళ్ళని చైల్డ్ ఆర్టిస్ట్గా తేకపోవడానికి ఎనీ రీజన్ ఉందా, లేకపోతే యాజ్ అన్ చేశాడు? ఓకే, మీరు సుమా రోషన్ సాంగ్ అని కొట్టి చూడండి యూట్యూబ్లో. చిన్నప్పుడు చేసే అంటే నేను అంటుంది మూవీస్లోకా అలా ఏం లేదు, ప్రత్యేకంగా అలాంటివి ఏం లేదు. అప్పుడు ఏది అనుకోలేదు, ఆపర్చునిటీ రాలేదు. వచ్చుంటే చేసి ఉండేవాడు. ఏంటి అసలు నాకు అంటే లైక్ ఆయన ఇంటర్వ్యూ మీద నాకు చాలా తెలుసుకోవాలని ఉంది. అంటే బేసికల్గా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఏంటంటే, అవుతామంటే ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు, నువ్వు చదువుకో, అవుదు కానీ అదైతే ఉంది. ఎప్పుడు ఎలా చెప్పారు మీకు, నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా, అవుదాం అనుకుంటున్నా? రావద్దని పొరపాటును కూడా చెప్పాము, ఎందుకంటే మేము రాలే. కాషన్ చేయడం మాత్రం, చదువుకో, బాగా చదువుకోకపోతే కష్టం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫార్మల్ స్టడీస్, ప్రాపర్ స్టడీస్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ కాలేవు. ఇక్కడ ప్రతిరోజు పండగ ఉండదు. అందరూ అనుకుంటున్నట్టు ఎర్రతివాచి వేసేసి రెడ్ ఫ్లవర్స్ తోటి అంత మీరు అనుకుంటున్నా ఓ అని ప్రతిరోజు ఉండదు. ఈరోజు బాగుంటుంది, 3 రోజులు బాగోదు, 3 రోజులు బాగుంటుంది, 30 రోజులు అసలు ఏమి ఉండదు. 30 రోజులు కాదు, 300 రోజులు బిజీగా ఉంటావు. తర్వాత 3-4 సంవత్సరాలు అసలు ఖాళీగా ఉంటావు, నిన్ను ఎవడు చూడ్డు. సడన్గా నీ 11 సంవత్సరాలు కూడా కనపడకుండా పోతావు. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఎక్కడో ఇస్తావు. ఇది యాక్టర్ తాలూకు జీవితం. సో యూ షుడ్ బీ, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నువ్వు విత్ స్టాండ్ అయ్యి నీ ఎల్లకాలం ఇందులోనే ఉంటాను అనుకునేలా బాగా ట్రైన్ అయ్యి రావాలని చెప్పి దానికే ట్రైన్ అవుతున్నారు. ఓకే. అండ్ అమ్మాయి పాప ఏం చేస్తుంది? ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్స్ జాయిన్ అయింది, మహేంద్ర యూనివర్సిటీ, BA మాస్ కమ్యూనికేషన్స్. తనకి ఏంటి సార్ ఇంట్రెస్ట్? అంటే లైక్ ఇండస్ట్రీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇండస్ట్రీయే, యాక్టర్ అవ్వాలని తను కూడా. ఓకే. తర్వాత కాసేపు యాంకర్ అవ్వాలని అమ్మా అంటే ఓకే. తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ చేస్తాను. నాకు లిటిల్ హార్ట్స్లో లాగా, మరి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే, నాన్న నేను
హృతిక్ రోషన్ లాగా ధూమ్ సినిమాలో దొంగ అవుతానన్నా అన్నట్టుగా మా అమ్మాయి రోజుకు ఒకటి చెప్తుంటుంది. మా అమ్మాయి చిన్నప్పుడు అలా చెప్పింది. అవును, అంటే అమ్మ నువ్వేమవుతావు అంటే ఈరోజు నేను నర్స్ అవుతా, నెక్స్ట్ డే అమ్మ నువ్వేమవుతావు, నేను టీచర్ అవుతా, ఓకే సూపర్. మూడో రోజు నువ్వేమవుతావు అమ్మా, నేను పని పిల్లని అవుతా అని. పని పిల్ల అదేంటి అలా అలా ఉంది, అలా రోజుకు ఒక క్యారెక్టర్ అది. సో ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు చేసేయచ్చమ్మా, యాక్టర్ అవ్వు అని చెప్పాం. అమ్మో, ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక మూవీ చూడాలి అని అంటే కోర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్లు ఉంటాయి, ఇవి అన్నీ ఉంటాయి, వెళ్ళి చూస్తుంటారు. బట్ రీ రిలీజెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా రాజీవ్ గారు రీ రిలీజెస్కి వెళ్ళారా? ఇంతవరకు వెళ్ళా. ఎందుకు? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మీరు చేసిన సినిమాస్ కూడా కొన్ని 10 పాయింట్స్ ఉన్నవి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, అందరూ వెళ్ళి వేరే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పటివరకు ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు. అంటే మధ్యలో నాకు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే ఇది ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. ఒక 5-6 ఏళ్ళు నేను థియేటర్కే వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఈ మధ్యనే మా ఆవిడ బలవంతంగా జస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి బలవంతంగా తీసుకెళ్తుంటే వెళ్ళి థియేటర్లో సినిమాలు చూస్తున్నా. ఓకే, ఓజీ చూసారా ఇంతకీ? ఇంకా లేదు, చూడాలి. ఓకే. సో ఇప్పుడు రాజీవ్ గారి గురించి మాట్లాడుతున్నానంటే డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఆయనకి చాలా క్లోజ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలని అంటే అఫ్కోర్స్ మీరు ఓన్గా తీసుకుంటారో లేకపోతే సుమ గారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూఆర్ ఇన్ అ కన్ఫ్యూజన్, ఇండస్ట్రీ నుంచి పలానా పర్సన్తో మాట్లాడి డిస్కస్ చేసి తీసుకోవచ్చు అనుకుంటే ఎవరు ఉంటారు అలా? ఇస్ దర్ ఎనీవన్? నా ప్రాబ్లంకి నేను ఇంకొకరిని నేను ఎవరినో అడిగి ఏం డెసిషన్ ఇప్పటివరకు తీసుకోలేదు. ఇండస్ట్రీ పరంగా ఏమైనా ఉంటే పర్సనల్గా ఉన్నదానికి ఏమైనా అడిగి తీసుకున్నానేమో కానీ అది ఇండస్ట్రీలో వాళ్ళని కాదు, నాకు సంబంధించిన ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగి తీసుకున్నానేమో కానీ అలా ఏం లేదు, ఎవరిని అడగలేదు. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ విశ్వంభర అన్నారు, ఏంటి అసలు విశ్వంభర ఎలా ఉండబోతుంది? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి విశ్వంభర మీద. విశ్వంభర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే వశిష్ఠ గారు దాన్ని అంతే ఛాలెంజింగ్గా తీసుకొని చాలా అద్భుతంగా తీశారు. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు విశ్వంభర చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంది కదా. ఈ మధ్య కాలంలో మన జనాలందరూ ఏంటైపోయారంటే భూతద్దాలు పెట్టుకొని చూస్తున్నారు విఎఫ్ఎక్స్లు. అంటే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన తర్వాత లూప్ హోల్స్ వెతుకుతున్నారు, బాగుందని ఎవరు చెప్పట్లా. అది న్యాచురల్గా ఇప్పుడు బాగుంటే బాగుందంటారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. ఇప్పుడు ఎక్కడైనా క్వాలిటీ, ఎందుకంటే క్వాలిటీ మనం చూసేస్తున్నాం. మనం ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తున్నాం, ఫ్రెంచ్ చూసేస్తున్నాం, ఒక పక్కన కొరియన్ చూస్తున్నాం, చైనీస్ చూసేస్తున్నాం, అన్ని రకాల వరల్డ్ సినిమాలు చూసేసిన తర్వాత ఏది పొరపాటు కొంచెం తగ్గినా కానీ ఒప్పుకోవట్లేదు. సో క్వాలిటీ మేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఎక్కడ ఊరుకోరు. మరి ఇప్పుడు విశ్వంభర విషయానికి వస్తే చూడండి, ఎక్కడ తగ్గదు, తగ్గేదేలే. ఓకే సార్. అంటే నేను యాక్చువల్లీ ఇందాక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, తారక్ గారి గురించి. జనరల్గా తారక్ గారు యాక్టింగ్ పరంగా అంటే లైక్ నేను ఒకరి దగ్గర విన్నాను, ఆయన ఒకప్పుడు యాక్టింగ్ చాలా బాగా చేస్తూ ఉండే, బట్ రానున్న రోజుల్లో నావేడేస్ కొంచెం డీవియేట్ అయ్యారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు. ఎవరన్నారు? రీసెంట్ జరిగిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు. తారక్ ఈవిడ అంజలి అనవసరంగా జనాల్లోకి తారక్ డీవియేట్ అయ్యాడేమో అని చెప్పేసి జనాలకి డీవియేషన్ క్రియేట్ చేస్తుంది. సార్ కింద నాకు మామూలుగా తిట్టరు తారక్ గారి ఫ్యాన్స్, బట్ ఇట్స్ ట్రూ. నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని రీసెంట్గా ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పడం జరిగింది. బట్ మీరు తారక్ గారిని పర్సనల్గా చూశారు కాబట్టి ఆయన స్టార్టింగ్ ఫస్ట్ సినిమాలో చాలా వెయిట్ ఉండే, మళ్ళీ వచ్చి ఆయన చాలా తగ్గి అండ్ అంటే వేరే లెవెల్ ఇది ఉండే. మీకు ఇప్పుడు జరుగుతున్న సినిమా తాలూకు చూసారుగా, ఇప్పుడు సన్నగా అయిపోయాడు బాగా. ఏది దేనికి? వారికి ఓ మోస్తరుగా యావరేజ్గా ఉన్నాడు, ఇప్పుడు సన్నగా ఉన్నాడు. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ గా యాక్సిడెంట్ ఏదో, అది దాని గురించి మాట్లాడతా తర్వాత. ఇప్పుడు తగ్గి ఉన్నాడు దేనికి? డ్రాగన్ కోసం కదా, డ్రాగన్ కోసం తగ్గి. కేవలం అందులో ఉండే క్యారెక్టర్ సన్నగా ఉండాలని చెప్పేసి సన్నగా అయ్యాడు. లేకపోతే తను మామూలుగా ఒక యావరేజ్ వెయిట్ అవన్నీ బాడీ మెయింటైన్ చేయొచ్చు. సన్నగా అయిపోయింది కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ అలా ఉండాలి, అందుకని చెప్పి సన్నగా అయిపోయాడు. దాని మీద వర్కౌట్స్ చేస్తున్నాడు.
బాడీ చిజిల్ చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అండ్ మీరు అన్నట్టు యాక్టింగ్లో అయితే ఇంపాసిబుల్ డివియేట్ అవ్వడం. అది నిజం. యాజ్ ఏ ఫ్రెండ్గా పక్కన పెట్టేయండి, యాజ్ ఏ కో యాక్టర్గా చెప్తున్నా, చూసిన వాడిగా. ఫ్రెండ్గా అంటే మనకు అభిమానం ఉంటుంది కాబట్టి లేదు ఎంతైనా అతను ఏం చేసినా మనకు బాగానే ఉంటుంది. యాజ్ ఏ కో యాక్టర్గా చెప్తున్నా, నటన గురించి తెలిసిన వాడిగా చెప్తున్నా, అతను డీవియేట్ అయ్యే ఛాన్సే లేదు. అతనికి అది వెనతో పెట్టిన విద్య. 24 గంటలు దాని గురించి ఆలోచిస్తుంటారు, మాట్లాడుకుంటుంటారు, అన్నీ చేస్తుంటారు కాబట్టి ఎక్కడా ఛాన్స్ ఉండదు. అది ఇట్ వోంట్ హ్యాపన్. ఓకే. అండ్ యాక్సిడెంట్ గురించి చెప్తానన్నారు. అది పాపం యాడ్ ఫిల్మ్ ఏదో చేస్తుంటే అందులో దాంట్లో జరిగింది యాక్సిడెంట్. 6-7 మెట్లు ఏదో పెట్టారు. ఆ 6-7 మెట్ల తర్వాత ప్లాట్ఫామ్ కొంచెం అలా ఎక్స్టెన్షన్ ఉండాలి, లేకుండా అంతే పెట్టారు. ఎదురుగా లైట్ ఏదో పెట్టారంట, కనపట్లేదు తినికి. డైరెక్టర్ ఏమో చెప్పాలిగా కట్ అని, అక్కడి దాకా వెళ్తే కట్ అని చెప్పకపోతే కట్ చెప్పలేదని ఇంకో అడిగేసాడు, అయిపోయింది, పడ్డాడు. అబ్బా మన రీసెంట్గా కూడా ప్రెస్ మీట్స్లో ఎట్లా చూసాం పాప, చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మాట్లాడుకుంటుంటారా సార్ జనరల్గా? లేదు, మేము మాట్లాడుకోం. మేము ఇది మనకి తమ్మునే లేయండి సార్, అంటే మాట్లాడుకుంటుంటారా అని అంటే మీరు కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు టైం స్పెండ్ చేస్తారు. నార్మల్గా అడుగుతున్నాను సార్, ఎందుకు సార్ నన్ను రోస్ట్ చేస్తున్నారు? నేను రోస్ట్ చేయట్లేదు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అంటే మాట్లాడుకుంటారా? అది సార్ ఇప్పుడు మేము జనరల్గా ఫ్రెండ్స్ అనుకోండి, మీరు ఏమడగాలి సార్? మీరు అప్పుడు మీరు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు పోట్లాడుకుంటున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది, అది నిజమేనా అని అడిగితే దానికి చెప్పగలుగుతాం. మీరు అలా అడగండి. నా వరకు రాలేదు, మీరు అడిగారు కాబట్టి నేను తిరిగి అడుగుతున్నా. సార్ మీరు తారక్ గారు ఒకప్పుడు ఫ్రెండ్స్ అంట, మళ్ళీ ఇప్పుడు అంటే లైక్ పోట్లాడుకుంటున్నారు, గొడవ వేసుకుంటారు. అవును, నేనేమో రాయలసీమలో కత్తులు తయారు చేయమని చెప్పా, ఆయనేమో ఇంకో చోట రెడీ చేస్తున్నాడు. ఓకే సార్. మహారాష్ట్రలో అటువైపు అంత కత్తులు బాగున్నాయంట, కాకుండా చైనా నుంచి కూడా తెప్పిస్తున్నాడు. ఎవరు? తారక్ గారా? ఎందుకంటే అతను గ్లోబల్ ఇదే అయ్యాడు కదా, చైనాలోను జపాన్లో బాగా పాపులర్ అయ్యాడు కాబట్టి వాళ్ళకి చెప్పి కత్తులు తెప్పిస్తున్నాడు. నేను ఇక్కడ రాయలసీమలో తయారు చేయిస్తున్నాను. ఓకే. తర్వాత ఈ మంత్ ఎండ్కి కానీ ఎప్పుడో చోట మంచి గ్రౌండ్ చూసి పెట్టుకుంటాం గొడవ. సార్ ప్రెస్ మీట్ మాత్రం నన్ను పిలవండి సార్, ఈవెంట్ హోస్ట్ నేనే చేస్తాను సార్. మళ్ళీ సుమ గారికి ఇవ్వద్దు మీరు సార్. ఏమైంది సార్ ఇందులో? మళ్ళీ ప్రెస్ మీట్, మళ్ళీ ఈవెంట్ మీరు హోస్ట్ అంటే మేము ఇలా కెమెరాస్ అవన్నీ పెట్టి మొత్తం రెడీ కొట్టుకోండి అని చెప్తుంటారు. అబ్బా, ముహూర్తం పెట్టి. అసలు అలాంటిది ఏం లేదు. మేమైతే గొడవ పడలేదు, జనాలు అనుకుంటే మేమేం చేయలేము. అంటే ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వమంటారు? బా వద్దు సార్, మనకి మీరు ఇచ్చేసారంటే మరి క్లారిటీ వద్దు దాని గురించి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విశ్వంబర తర్వాత విశ్వంబర ఉంది, జటాధర ఉంది. జటాధర, ఓకే. జటాధర కాదు, జటాధర. జటాధర చెప్పండి. జటాధర అని. జటాధర, వెరీ గుడ్. మళ్ళీ పలకండి. జటాధర, వెరీ గుడ్. అమ్మ నన్ను తెలుగు నేర్పిస్తున్నారు. సో అంటే మీ ఫాదర్ ఎలాగో ఇండస్ట్రీకి సంబంధించి ఆయన టీచర్ కాబట్టి నేర్చుకున్నారు కాబట్టి, మీ కాలేజ్ లైఫ్ ఎలా సాగింది ఏంటి? మీ ఫ్రెండ్స్? సార్ అయ్యయ్యో ఏం సార్? షేకండి ఇవ్వండి. దేనికి సార్? మీరే ఫస్ట్ వ్యక్తి, ఇంతవరకు నా ఫ్రెండ్స్ గురించి ఎవ్వరు అడగలేదు. అయ్యయ్యో నాకు. ఓకే సార్ చెప్పండి. నిజంగా అవునా? ఇంతవరకు ఎవ్వరు అడగలేదు. మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ ఏంటి, మీ స్కూలింగ్ ఏంటి, స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్, ఇంతవరకు ఒక్కళ్ళు అడగలేదు. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్. అందుకనే విజిల్ వేసాను, కంగ్రాచులేషన్స్ చెప్పాను. సో స్కూలింగ్ అంతా నా విద్యోదయ హై స్కూల్ ఇక్కడే అమీర్పేటలో జరిగింది. సో నేనేం చదువులో గొప్పగా ఇది కాదు, నాలెడ్జ్ గ్రహించేవాడిని తప్ప అస్సలు మార్క్స్ కోసం కాదు. మార్క్సా మనకు అర్థమయ్యేది కాదు, అర్థమైతే కదా మార్కులు వచ్చేది. సో అది లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్ అంటే 4th క్లాస్లో నాకు శ్రీనివాస్ అని ఉన్నాడు. శ్రీనివాస్ కాదు, సారీ, నిశ్చయ్ గారు అని ఉన్నారు, ఇప్పుడు డిజైనర్. నిశ్చయ్ గారు ఇప్పుడు డిజైనర్ ఆయన. సో అతను మాత్రం ఇప్పటిదాకా 4th క్లాస్ నుంచి ఇప్పటిదాకా నా ఫ్రెండ్ అలాగే ఉన్నాడు. సో 5th క్లాస్ నుంచి నాకు విద్యోదయ హై స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా ఎవరంటే పి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్,
తర్వాత ఏవి కిరణ్, లక్ష్మణ్, తర్వాత ఎం రవి, నరేంద్రచారి, నరేందర్ రెడ్డి, అశోకు, తర్వాత టి సునీలు, తర్వాత భరత్ భూషణ్, తర్వాత గోపీధర్, శశిధర్, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ కూడా. అబ్బాయిలేనా సార్ వీళ్ళందరూ? అమ్మాయిలు కూడా ఉన్నారు. అందులో అనురాధ మాత్రం ఫ్రెండ్, అనురాధ రాజం అని. ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ టీచరు ఏదో వెరీ, ఇప్పుడు పూణేలో ఇంగ్లీష్ టీచర్ ఏమో తెలీదు. ఆవిడ మాత్రం ఆవిడ ఒక్కటి టచ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ బాగా క్లోజు. బట్ నేను కలవడం తక్కువే అనుకోండి, బట్ ఐ రిమెంబర్ దెమ్. ఓకే. ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాను. స్కూల్ డేస్లో అంటే లైక్ ఫోర్త్ క్లాస్లో ఏమో నిశ్చయ నియోగి డిజైనర్ అయ్యాడు. మిగతా వాళ్ళంతా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, వీళ్ళంతా ఈ బంచ్ అంతా. ఓకే. ఇందులో పద్మారావు లక్కరాజ్ ఏమో అడ్వకేట్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి. ఏవి కిరణ్ ఏమో బిజినెస్ మ్యాన్ అయిపోయాడు టోటల్గా, వాడి ఓన్ కంపెనీ అదంతా ఉంది. తర్వాత నరేంద్రచారి ఏమో డాక్టర్, హిజ్ ఓన్. అందరూ డిఫరెంట్ సెగ్మెంట్స్లో చక్కగానే సెటిల్ అయి ఉన్నారు వీళ్ళంతా. మీరు స్కూల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ బెంచరా లాస్ట్ బెంచరా? ఓ లాస్ట్. సూపర్ సార్. అయితే మంచి క్వశ్చన్ అడగాలి ఇప్పుడు. లాస్ట్ బెంచర్ కాబట్టి స్కూల్లో చిలిప్ పనులు ఎక్కువ చేసే ఉంటారే. చిలిప్ పనులు నేను ఎక్కువ అంటే పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే చివరి బెంచ్లో ఉండేవాడిని కనపడకుండా. మా సెక్షన్లో అంతా జిడ్డు మొహాలే. అయ్యో. కాబట్టి బయట క్లాస్ రూమ్లో ఎవరికైనా లెటర్ ఇవ్వడం లాంటివి అది చెప్తా. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఏ సెక్షన్లో బాగుండేవాళ్ళు? హిందీ అమ్మాయిలు, అదంతా హిందీ సెక్షన్. ఓకే. అందరం మూకమ్మడిగా అందరం అక్కడే. నేను ఒక్కడిని కాదు, ఈ మొత్తం బ్యాచ్ అంతా కూడా ఏయ్ అనుకుంటూ. సో అలా ఏ సెక్షన్లో ఉన్న కల్పన అనే ఒక అమ్మాయిని అప్పట్లో ఇష్టపడ్డాం. ఎప్పుడైనా లెటర్ రాయడం లాంటిది జరిగిందా? లెటర్ కాదు కానీ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను. ఓహో. వ్యాలంటైన్స్ డేకి గ్రీటింగ్ కార్డ్. ఎవరిది తీసుకోలేదు, నాది మాత్రమే తీసుకుంది. వీడి నిబ్బాగాడు దీనికంటే పనికిరాడు, ఇది ఇచ్చి పర్లేదులే, తీసుకున్నా వీడి దగ్గర నుంచి పర్లేదు అనుకుని తీసుకున్నట్టుంది. అంటే లిటిల్ హార్ట్స్ లో కొన్ని సీన్స్ అన్ని గుర్తొచ్చాయి సార్ మీ స్కూల్ డేస్? అవి బోల్డ్ అన్ని. సార్ ఏవేవో చెప్పండి. అంతకన్నా ఎక్కువ. ఓకే. వాళ్ళన్నా వెళ్ళి అక్కడెక్కడో ట్యూషన్లో అన్నా కలిసి ఇచ్చాడు. నాకు ఆ అమ్మాయిది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ వేరే కాలేజ్ అమ్మాయి, నేను వేరే కాలేజ్ వాళ్ళు వెళ్ళి నోట్స్ అడుగుతారా? నేను వెళ్ళా, కనపడింది, రోడ్డు మీద వస్తోంది, ఈరోజు చెప్పేద్దాం, అసలు తేల్చేద్దాం ఈరోజు అనుకుంటూ వెళ్ళా. అమ్మాయికి తెలుసు నేను ఫాలో అవుతున్నాను. అటు ఫాస్ట్కి వచ్చి ఎదురుగా వచ్చి అడిగా, ఒక్క నిమిషం వెయిట్ అన్నాను. ఎస్ అని. అది కెన్ ఐ హ్యావ్ యువర్ ఇంగ్లీష్ నోట్స్ అన్న. మీకంటే దారుణంగా ఇచ్చింది ఎక్స్ప్రెషన్. ఇంగ్లీష్ నోట్సా? వై అనింది. ఇంగ్లీష్ నోట్స్ అన్న. యువర్ కాలేజ్ ఈస్ డిఫరెంట్, మై కాలేజ్ ఈస్ డిఫరెంట్, వై షుడ్ ఐ అనింది. ఓ రైట్ అనుకుంటే నేను జంప్ బాయ్ అనుకుంటే. సో అంత భయస్తుండి. ఓకే. చాలా. మీ అంటే లైక్ మీ లవ్ స్టోరీస్లో లవ్ స్టోరీ కాదు, జస్ట్ ఇన్ఫాక్చుయేషన్. అంటే ఇన్ఫాక్చుయేషనే, కానీ అక్కడి నుంచి కూడా ఉండాలి కదా. అటేం లేదు. సార్ అంటే బోత్ సైడ్ ఉండేది ఏదైనా ఉందా? సుమగారు కాకుండా ఆవిడ లైఫ్లోకి రాకముందు కొడతారేమో కాసేపు ఆగితే. ఇది టెలికాస్ట్ చేసి నా కొంప కొల్లేరు చేసి, అయ్యో అది మీరు మెంటలీ ప్రిపేర్. ఆదర్శ దంపతులు ఇద్దరు. వెరీ గుడ్. అంటే జస్ట్ సుమగారు రాకముందు అందుకే అడిగాను. ఎవరు లేదు పాప, మందంతా వన్ సైడే, వార్ వన్ సైడే. ఓకే. సుమగారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే ఆ టైంలో ఆవిడలో ఆ క్వాలిటీ చూసి ఇష్టపడ్డాను అని అంటే అందంగా ఉంది ఫస్ట్ అమ్మాయి.
సరే మన తాలూకు ప్రతిభ ఏంటో నిరూపించుకుందాం, పడేయగలుగుతాం లేదో చూద్దాం. అదే అనుకున్నాం, అట్లా లెట్స్ గివ్ ఏ ట్రై అనుకున్నాం, పడేసాం అంతే. అవే లడ్కి పడితే మగర్ పటానికే తరికే హోతే అన్నట్టు. అప్పట్లో నేను చాలా కాన్ఫిడెంట్ అనమాట, ఈ అమ్మాయిని పడేయగలుగుతాను లేదా, పడేద్దాం, పడేసి చూపిద్దాం. ఓకే, జనరల్గా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అని అంటే, ఫర్ అమ్మాయి ఎందుకులేండి, సుమ గారిని అప్పట్లో ఇంప్రెస్ చేయాలి అంటే రాజీవ్ కనకాల గారు ఏం చేసేవారు, వాడే ట్రిక్ ఏంటి? ఏం లేదు, ముందు ఆ అమ్మాయికి మన మీద అటెన్షన్ రావాలంటే మనం ఏం చెయ్యాలి, కోతి పనులు కొన్ని చేయాలి. తర్వాత మనం ఆవిడని పట్టించుకోనట్టు అటు ఇటు తిరగాలి. ఓహో, అప్పుడు ఏంటంటే అమ్మ ఇదేంటి వీడు మనల్ని పట్టించుకోవట్లేదు ఏంటి అన్నది ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఆ తర్వాత మనం వెళ్ళి చెప్పాలి, చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాగో నో అంటారు. నో అన్న తర్వాత అవునా అని కొంచెం కన్నీళ్లు పెట్టుకొని జంప్ అవ్వాలి అక్కడి నుంచి. అప్పుడు ఆడపిల్లలు న్యాచురల్గా అయ్యో మనం అనవసరంగా బాధ పెట్టామే ఒక పసి హృదయాన్ని అని వాళ్ళు అనుకుంటారు. స్కామ్ సార్, పెద్ద స్కామ్ అసలు. ఓకే, మీకు ఎన్ని అయ్యాయి ఇలాంటివి? నాకా సార్? ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలి, నన్ను అడిగారు, నన్ను అడిగితే నేను ఇన్ని చెప్పా. సార్ ఫస్ట్ థింగ్, నేనైతే లొడలొడ వాగుతా, అవన్నీ కాదు, నేను అడిగింది ఎన్ని అయ్యాయి మీకు ఇలాంటివి? ఎన్ని అవలే, ఒకటే ఉంది సార్, ప్రెసెంట్ అయితే ఒకటే ఉంది. అవునా? విన్నారా? మదర్ అండ్ ఫాదర్ సార్, అంజలి గారి మదర్ అండ్ ఫాదర్. కొన్ని నెలల్లో పెళ్లి సార్, ఇంట్లో కూడా తెలుసు సార్, మా ఇళ్ళలో కూడా ఒప్పుకున్నారు సార్. ఆయన కూడా మీకు బాగా తెలుసు, ఆయన కూడా మీకు బాగా తెలుసు, యాంకర్ చందు. అవునా? అమ్మ చందు, నువ్వు మామూలుడు కాదు, ఈ సంగతి తర్వాత చెప్తా, మళ్ళీ ఇంటర్వ్యూ అడగడానికి రా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఎంతకాలం నడిచింది? 4 years అవుతుంది నా ఇంటర్వ్యూ సార్. ఇప్పుడు జస్ట్ అంతే సార్. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. ఓకే ఓకే, మీరిద్దరు కాదు, మీరు నన్ను ఇంకా నా ఫ్రెండ్స్ని అడగలేదు, డిగ్రీలో ఉండే ఫ్రెండ్స్ గురించి అడుగుతాను సార్. ఓకే సరే సరే, ఓకే డన్ డన్. అంటే జనరల్గా లవ్ గురించి చెప్పింది కాబట్టి అలా 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 లవ్ మీదకి వచ్చేసాను. డిగ్రీలో కూడా ఫ్రెండ్స్ అంటే లైక్ సార్ ఎలా ఉన్నారు? అక్కడైనా ఎవరైనా అమ్మాయిలు ఉన్నారు సార్? బోల్డ్ అంతమంది అమ్మాయిలు, కాకపోతే అందరు వేరే వేరే డిపార్ట్మెంట్. ఏం సార్ మీరు ఏరికోరి అమ్మాయిలు లేని డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారా ఏంటి? థియేటర్ ఆర్ట్స్ నాతోటే మొదలైంది ఆ డిపార్ట్మెంట్. ఫస్ట్ టైం బిఏ థియేటర్ ఆర్ట్స్ అన్నది ఫస్ట్ టైం తెలుగు యూనివర్సిటీలో మాతోటే మొదలైంది. అప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు మ్యూజిక్, డ్యాన్సు, ఆ పక్కన ఈ వీణ, ఇలా డిపార్ట్మెంట్స్లో అమ్మాయిలు ఉన్నారు. మిగతావి ఫోక్ డిపార్ట్మెంట్ ఉంది, మాకు అంతా అబ్బాయిలే. మృదంగం, తర్వాత తబలా ఇవన్నీ నేర్పించే డిపార్ట్మెంట్ అది వేరు. మళ్ళీ వైలిన్, ఫ్లూటు ఇవన్నీ నేర్పించే వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్యం డిపార్ట్మెంట్ వేరేగా ఉండేది. సో మెయిన్గా ఈ మనకి క్లాసికల్ డ్యాన్స్లో ఉండేవాళ్ళు అమ్మాయిలు, కూచిపూడి చేసాడు. మేమంతా అక్కడికి వెళ్ళి నించునేవాళ్ళం, ఎవరో ఒకళ్ళు మనల్ని చూడకపోతారని. మనం వచ్చే పని మనం చేయము, అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం. ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మొత్తం అంతా చెప్పాను కదా, బాగా ఆముదం రాసుకొని వచ్చే ఫేసులు ఉండేవి. సో కొంచెం బాగా అందంగా ఉండేవాళ్ళంతా క్లాసికల్ డ్యాన్స్ దగ్గర ఉండేవాళ్ళు. ఊరికే పలానా అమ్మాయి నచ్చింది అనుకోవడం తప్ప మనం ఏం చేసేవాళ్ళం కాదు, ప్రయత్నం కూడా చేసేవాళ్ళం కాదు, ముందుకెళ్ళి హలో అని కూడా చెప్పేవాళ్ళం కాదు. అలా అలా గడిచిపోయింది. ఓకే, 5 నిమిషాల చాట్ గుంట ఫ్లాట్ అలాంటిది ఏమైనా స్టోరీస్ ఉన్నాయా సార్ మీవి? బోల్డ్ అని ఉన్నాయి. అలా ఒకసారి 5 నిమిషాలు ఏంటి, 5 నిమిషాల చాట్ గుంట ఫ్లాట్. సార్ మీరు అన్నిసార్లు అంటే నాకు ఏదేదో అర్థం అవుతుంది. యాక్చువల్గా అలాంటి స్టోరీస్ నాకు ఉన్నాయి. నాది 1 day లవ్ స్టోరీ, 7 days లవ్ స్టోరీ, వీక్ డేస్ అనమాట. 1 నెల, 1 సంవత్సరం, అంతే ఫట్ మని అలా ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఓహో, అంటే లాంగ్ లాస్టింగ్ అన్నది సుమక్క. ఓకే, సో ఒకటేమో 1 day ఇలా ట్రైన్ ఎక్కాను, ఆ ట్రైన్లో ఒక అమ్మాయి నచ్చింది, అటు ఇటు చేసి మొత్తానికి ఈ ట్రావెల్లోనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల పడేసాను. తర్వాత మనకు కనపడలేదు. అంటే ఫోన్ నెంబర్ అది రాసి చుట్టి కింద పడేసాను అమ్మాయి తీసుకోవడానికి. ఆ అమ్మాయి తీసుకోవడానికి భయపడింది.
తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చేంతలోపు. ఇప్పుడు ఈ కుర్రతనంలో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి సార్. డిగ్రీ, కాలేజ్, ఇంటర్మీడియట్ ఇవన్నీ. ఎప్పుడైనా గొడవలకి ఎప్పుడైనా వెళ్ళారా? ఫైటింగ్లు చేయడం, ధర్నాలు చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? మ్యాక్సిమం మా ఏరియాలో గొడవ జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ నన్ను కాపాడడానికి వచ్చేసారు. మేము మ్యాచ్ ఆడుతున్నాం అక్కడ బంజారా హిల్స్లో ఉండేటప్పుడు పక్కన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళంతా ఎంతసేపు బస్తీ పిల్లలు, వాళ్ళు ఎంతసేపు పాకిస్తాన్లా ఫీల్ అయ్యేవాళ్ళు, మేము ఎంతసేపు ఇండియాలో ఫీల్ అయ్యేవాళ్ళం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అలా ఉండేది. వాడు ఏదో బౌలింగ్లో ఏదో చేసి ఇది చేస్తే గొడవ వచ్చింది. వాడు సడన్గా నా మీదకి గబుక్కుని ఏదో బూతులతోటి నా మీద టర్న్ అయ్యాడు. ఏదో కొట్టడానికి మీదకి వస్తున్నాడు. ఈలోపు మొహమ్మద్ అని నా ఫ్రెండ్ మెహమూద్ మిస్రీ వాళ్ళ తమ్ముడు, వాడు వెనక నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్టంప్ తీసుకొని వచ్చేసి మీద అరే తూ హాత్ రక్ ఉస్పే ఫోడదాలంగా తూ హాత్ రక్ అంటూ మీదకి వచ్చాడే. అరే మొహమ్మద్ టైర్ నారే ఈడు పొరపాటున కొట్టేస్తే ఆడు నన్ను కొట్టి వాడు వాడిని కొట్టి ఇదంతా మొత్తం రక్తపాతం అవుతుందేమో అని భయంతో టైర్నా తూ టైర్ అని చెప్పేసి ఆపి ఆ రోజుతో అలా తప్పించుకున్నాం గొడవ. ఓకే, మీరు చిన్నప్పుడు చాలా చిలిపి చేష్టలు చేశారు అండ్ ఇప్పుడు చెప్పారు కాబట్టి. బట్ మనం ఇంకా చాలా చెప్పలేదు, కొన్ని చెప్పాను, సరిపోదు ఎందుకంటే టైం అలా పోతూనే ఉంటుంది. ఓకే ఓకే, అంటే నేనేం అడగాలనుకుంటున్నానంటే డిగ్రీలో నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పేస్తాను. వీళ్ళంతా ఇప్పుడు నాకు వీళ్ళంతా సత్యనారాయణ ఉండేవాడు, వెంకటాచారి ఉండేవాడు, అలాగే దాసరి శివాజీ, వీళ్ళంతా నా క్లాస్మేట్స్ అనమాట. పొలసాని వేణు, తర్వాత శ్రవణ్, తర్వాత వీళ్ళంతా నా క్లాస్మేట్స్ చాలామంది. భాస్కర్ పోకల్ వీళ్ళంతా నాకు జూనియర్స్. భాస్కర్ పోకలు, వినయ్, బీచ్రాజ్ శ్రీధరు, హనుమంతరావు, తర్వాత చక్రపాణి, వీళ్ళంతా నా జూనియర్స్ అనమాట. నాకు సీనియర్స్ అయినా నాకు అమ్మాయిలు బాగా ఫ్రెండ్స్ అనమాట. అందులో అనురాధ, మాధవి, నీరజ, గీతామాధురి, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. తమిళ్ గీత అని పిలిచేవాళ్ళం. ఆవిడో గీతామాధురి అంటే ఇంకో గీత, చంటి అతను నా ఫ్రెండ్. అండ్ ఇంకా ఉన్నారు శ్రీదేవి, శైలజ, హిమబిందు, తర్వాత బిందు ఏమో యుఎస్లో ఉంది. తర్వాత చాలామంది మంచి ఫ్రెండ్స్. చాలా వీ హ్యాడ్ గుడ్ టైం. మేమంతా చక్కగా యూత్ ఫెస్టివల్స్కి అన్నీ వెళ్ళాం. 2-3 యూత్ ఫెస్టివల్స్ సరదాగా గడిచిపోయాయి. ఇప్పుడు రాఘవేంద్ర అనే మృదంగం డిపార్ట్మెంట్ అతను, ఇంకా తర్వాత ఎర్ర సత్యం, నల్ల సత్యం అని వాళ్ళిద్దరు ఫోక్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్, జాషువా, వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ తెలుగు యూనివర్సిటీలో. ఇప్పటికీ విజయ్ కుమార్ జీ అని అతను కూడా మంచి ఫ్రెండ్. ఇప్పటికీ వీళ్ళందరూ టచ్లో ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉంటారు. డిగ్రీకి సంబంధించిన వాళ్ళు టచ్లో ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. స్కూల్కి సంబంధించిన వాళ్ళే దో ఐ హ్యావ్ ఎ గ్రూప్. నేను ఎక్కువ టచ్లో వెళ్ళట్లేదు, ఎందుకంటే ఒకసారి మెసేజింగ్లోకి వెళ్తే ఇంకా దాంట్లోనే పడిపోతామని చెప్పేసి వెళ్ళను. అప్పుడప్పుడు చూస్తాను, పక్కన పెట్టేస్తాను. వీళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళంతకు వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఓకే, మీరు యాజ్ అ సన్గా ఉండేటప్పుడు మీరు ఏదైనా కొంట పనులు చేస్తే మీ ఫాదర్ తిడుతుంటే అవి తెలిసేవి కాదు. అంటే వెన్ యూ బికమ్ అ ఫాదర్ ఎప్పుడైనా రోషన్ అలాంటి పనులు ఎప్పుడైనా చేసినప్పుడు ఎప్పుడైనా చేయడం జరిగిందా? ఒకవేళ చేస్తే మీ ఫాదర్ చెప్పిన మాటలు మీకు ఎప్పుడైనా గుర్తొచ్చాయి? బోల్డ్ సార్లు. ఎందుకంటే నేను చేసిన కొంట పనులు, అల్లరి పనులు ఎలాగైతే చేశానో వీడు ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు అలాంటివే, వేరే స్టైల్లో చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నా, నీకు అవ్వాలరా రాజా, నీకు అవ్వాలరా, నువ్వు ఎన్ని చేసావు ఇలా, మీ నాన్నని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టావని అనుకున్నా. ఓకే, సరదాగా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ప్లీజ్. వాట్ ఈస్ ద లవ్ లాంగ్వేజ్ ఆఫ్ రాజీవ్ గారు? లవ్ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్లీ నా కళ్ళే. ఓకే, అండ్ సుమగారిది లవ్ లాంగ్వేజ్ అంటే స్మైల్. ఓకే, అండ్ సర్ప్రైజెస్ ఎక్కువ ప్లాన్ చేసేది ఎవరు? సాలిడ్గా 1-2 సర్ప్రైజెస్, బ్రహ్మాండమైన సర్ప్రైజులు ప్లాన్ చేసింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ నాకు 50th బర్త్డేకి పెద్ద సర్ప్రైజ్. మొత్తం నాకే తెలియదు, నా ఫ్రెండ్స్ అందరినీ తను గ్యాదర్ చేసి పిలిచింది పార్టీకి. నేను యూజువల్గా పార్టీస్ చేసుకోను,
నాకు అలవాట్లేదు. నాకు ఎవరైతే డిగ్రీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కొంచెం గ్యాదర్ చేసి, నాకు కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ పద్మారావు అలాంటి వాళ్ళని కొంతమందిని పిలిచి. మీరు సుమ గారికి ఇచ్చిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్? ఫర్ ది ఫస్ట్ టైం అంటే మొన్న మధ్యనే ఒక నెక్లెస్ ఏదో కొన్నాను. మీరు అంటే మీరు అంటే ఎట్లా అడిగారంటే మీరు కూడా కొంటారా మీరు అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇన్నేళ్లలో ఎందుకు అని ఒక క్వశ్చన్. ఎందుకు కొనలేదు? సర్ప్రైజ్ మాత్రం ఫస్ట్ టైం. అంతకు ముందు మాత్రం దుబాయ్కి వెళ్ళినప్పుడు ఏదో కొనిచ్చాను, నగలు కొనిచ్చాను. ఇది మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం చాలా ఏళ్ల తర్వాత. అది ఎప్పుడో లాంగ్ ఎగో అది ఎప్పుడో కొన్నాను. తర్వాత ఇంతకాలం కుదరలేదు. ఇప్పుడు ఐ థాట్ ఎస్ ఇప్పుడు కొనిద్దాం. ఓకే, తనకు ఇంకొకటి ఉంది సర్ప్రైజ్ చేయాల్సింది, అది చేసేస్తాను. ఆ సర్ప్రైజా? ఓకే ఓకే, అక్క తొందరలో సర్ప్రైజ్ వస్తుంది. ఓకే, వెన్ యూ లిజన్ సమ్ రూమర్స్ అండ్ ఆల్ అబౌట్ యూ బోత్, విన్నప్పుడు అంటే డెఫినెట్లీ బాధ అన్నది కలుగుతుంది. బట్ పాజిటివ్గా తీసుకొని ఓకే మూవ్ ఆన్ అని ఫస్ట్ స్టెప్ తీసుకునేది ఎవరు? నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. తనకి బాధ అనిపించడం కూడా ఉండదు, కోపం కూడా రాదు. వదిలే చూడక అసలు పట్టించుకోక అసలు అని చెప్పేసి సింపుల్గా మూవ్ ఆన్ అంటుంటుంది. ఓకే, నేను అలా కాదు, నేను అన్నీ ఏవో చదువుతాను. అంటే ఇది పద్ధతి కాదు కదా, ఇది కాదు కదా రాయడం, ఏం తెలుసని. ఇప్పుడు నా గురించి లేకపోతే తన గురించి మీరు ఏమైనా దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేసి లేకపోతే ఏమైనా జరిగింది కనుక ఉంటే మీరు ఫాలో అయితే ఓకే రాశారంటే అర్థం ఉంది. ఏమీ లేకుండా రాసేస్తే అట్లా. ఎందుకంటే అది ఇద్దరు వ్యక్తుల్ని మీరు కించపరచడం, కిందకి లాగేయడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేస్తున్నారు. అది కూడా గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా ఏదైనా రాసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మనం ఒక పర్సన్ కిందకి లాగైనక్కర్లేదు. మీకు ఇందులో ఎలా ఉంటుందంటే అకారణంగా ద్వేషాలు ఉంటాయి, అకారణంగా జలసీలు ఉంటాయి. అది ఎందుకు అంటే ఆ పర్సన్ మీద ఇష్టం లేదు. ఆడు సక్సెస్ఫుల్ ఉన్నాడు కాబట్టి మీకు ఇష్టం ఉండదు, ఆడేదో పేరు వచ్చేసింది ఆడికి కాబట్టి మనకి ఇష్టం ఉండదు, వాడేదో డబ్బులు బాగా సంపాదించేసాడు కాబట్టి మనకి ఇష్టం ఉండదు. అన్ని రకాలుగా ఏది తోస్తే దాన్ని ఆ పద్ధతిలో మనకి ఇష్టం ఉండదు. మీకు ఇష్టం లేకపోతే సరే ఓకే, కానీ ఆ మనిషి మీద బురద చల్లేయడం, ఇంకోటి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఇవన్నీ బాగోదు, పద్ధతి కాదు. ఇట్ హర్ట్స్ అండ్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది తర్వాత. ఓకే, మొత్తం మీ ఫ్యామిలీలో నలుగురిలో ఫోన్లో ఎక్కువ యాక్టివ్ ఉండేది ఎవరు? అండ్ మనుషులు ఉన్నా సరే ఫోన్ పట్టుకొని వాడేది ఎవరు? ఇది ఎవరు? మీ 4 మెంబర్స్లో ఎవరు లేరు, ఎవరు అంతసేపు ఉండదు. ఎవరికైనా ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు, ఫోన్ ద్వారా ఏమైనా వీడియోలు తీసుకోవాలంటే అంతవరకు, ఫోన్ ద్వారా ఏదైనా చిన్న వీడియోలు బర్త్డే గ్రీటింగ్స్ ఎవరికైనా పంపించాలని ఎవరో అడుగుతారు, మా వాళ్ళ బర్త్డే గ్రీటింగ్స్, అంతవరకు దాన్ని అంతవరకే యూజ్ చేస్తాం. ఏదైనా ట్రాన్సాక్షన్స్ దానికోసం అంతే, నాట్ ఫర్ లాంగ్ టైం అలా ఎవ్వరు యూజ్ చేయరు. ఓకే, మీ ఇద్దరి జిరాక్స్ కాపీస్ అని అంటే పర్టికులర్గా అంటే లైక్ ఇప్పుడు వయస్ వర్ష అవ్వచ్చు, అంటే లైక్ మీవి పాపకి రావచ్చు, సుమగారివి రోషన్కి రావచ్చు, అట్లా ఏం చెప్తారు? నేను అనుకుంటుంది అదే అని, బట్ జిరాక్స్ కాపీ మిక్స్ ఉంటాం. ఇప్పుడు రోషన్కి ఏంటంటే వాళ్ళ అమ్మలాగా కనపడతాడు, లుక్స్ ఉంటాయి, బుద్ధులన్నీ నా ఉంటాయి, అన్ని కోతి చేష్టలు అన్నీ నా ఉంటాయి. అది తెలియకుండా అన్నీ కనపడకుండా చేస్తాడు. తర్వాత వచ్చి వాడు చూడగానే మనకు డౌట్ వస్తుంది, రే ఏంటరా అంటే అని మెల్లగా నవ్వుతుంటాడు, ఇది ఏదో చేసాడు వీడు, ఏదో వెంట పని చేశాడు అని తెలుస్తుంది. అలాగే మనస్సుకి కూడా నా కొన్ని అంటే వచ్చేస్తాయి, కొన్ని జెనెటికల్గా జీన్స్ పరంగా వచ్చే హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి కదా, అలా తనకు ఉంది. అలాగే మదర్ తాలూకు లక్షణాలు, వాళ్ళ మదర్ తాలూకు కట్ అని మాట్లాడుతుంది కొన్నిసార్లు. అంటే టాపిక్ ఎక్కువ సేపు కంటిన్యూ చేయకూడదు అనుకుంటే అయిపోయిందిగా, లేదు నేను మాట్లాడను అనుకుంటే వెళ్ళిపోతుంటుంది. ఆగవే ప్లీజ్ మాట్లాడినివే కట్టే తెచ్చా అన్నట్టు అలా ఉంటుంది. ఓకే, ఇఫ్ ఒకవేళ ఏదైనా ఒక చిన్న గొడవ అయింది ఇద్దరిలో అని అనుకుంటే ఫస్ట్ అపాలజైజ్ చేసేది ఎవరు? అర్థం చేసుకొని సిచ్యువేషన్ని. నేనే. చిన్న సజెషన్ నాకు కావాలి. ఒక రిలేషన్లో గొడవ జరిగితే ఆ గొడవని ప్రొలాంగ్ చేయడం మంచిదా, లేకపోతే అటుపక్క నుంచి
ఆ గొడవ మీనింగ్ అర్థం చేసుకున్నంత వరకు ఇటుపక్క వాళ్ళు సైలెంట్గా ఉండడం మంచిదా? అలాగా Which one is good? ఏదైనా కానీ ఒక గొడవ జరిగితే దాంట్లో సజెషన్ అడిగారు కాబట్టి, త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి, చందు నీకు కూడా నా తాలూకు ఒపీనియన్ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ సజెషన్, ఇంకోటి కాదు. మనస్పర్ధలు వస్తాయి. నువ్వెంత ఈవిడ ఇలా అనుకుంటుంది, నేను అనుకుంటుంది, నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది, లేకపోతే అవతలని ఎక్కువ చేసి మాట్లాడుతుంది, అంటే నేనే చేతగాను, అన్ని రకాలుగా వస్తాయి. సడన్గా ఒకసారి గొడవ జరిగితే నానా రకాల ఆలోచనలు వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని మనం ఒక ఆలోచనను పట్టుకొని క్లింగ్ అవుతాం, దాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్తాం. కాసేపు అయిన తర్వాత ఆ గొడవ జరిగిన తర్వాత వదిలేయండి, కాసేపు 2 నిమిషాలు వదిలేయండి. ఏమి చిన్న గొడవే కదా, తను అర్థం చేసుకోకపోతే మనం అర్థం చేసుకుందాం అనుకోండి, పోయింది, సమస్యపోయింది, అంతే కదా. తగ్గితే ఏం ప్రాబ్లం లేదు కదా అనుకుంటారు. తర్వాత కనీసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ లేదు, ఇప్పుడు మనం తగ్గే కొద్దీ పక్కనోడు అర్థం చేసుకోకుండా ప్రతిసారి మన మీద హార్స్ రైడింగ్ చేసేస్తున్నాడు అనుకోండి, మీరు తగ్గారు ఈసారి, రెండోసారి కూడా పోన్లే మన చందు కదా అని మీరు తగ్గారు, రెండోసారి, మూడోసారి కూడా పోన్లే మన చందు కదా అని తగ్గితే పక్కన ఏమంటా అన్నిటికీ మనమే రైటు. భయ్యా నీకు తెలీదు, ఈ అంజలి అసలు ఎన్నిసార్లు తప్పులు చేస్తే నాకు 3 సార్లు సారీ చెప్పింది తెలుసా మీకు అని చెప్పడం మొదలుపెట్టాడు అనుకోండి, ఇబ్బంది అవుతుంది ఎవరికైనా. అయిగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇదిగో ఇది జరిగింది కాబట్టి అందుకు నేను నీ మీద ప్రేమ ఉంది కాబట్టి తగ్గా, లేకపోతే తగ్గను. నువ్వు బిగుసుకొని ఉన్నా నేను బిగుసుకొని ఉన్నా ప్రాబ్లం అవుతుంది. గట్టిగా లాగితే తాడు తెగిపోతుంది, రబ్బర్ బ్యాండ్ అయినా గట్టిగా లాగితే తెగిపోతుంది. కాబట్టి కొంత ఎలాస్టిసిటీ ఉండాలి కాబట్టి నేను ఓకే సరే అని ఇది చేశాను. దట్ డజంట్ మీన్ నేనేం తక్కువ అని కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది, పక్కన వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు పొరపాటున కనుక మనం ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే మనకు ఇంకో పళ్ళు మనం ఎక్కడో పడేది, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇన్ అ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా వరకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే లైక్ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అవి ఇవి వస్తుంటాయి. అట్ దట్ టైం ఎలా మేనేజ్ చేయొచ్చు? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎంతసేపు మీ పేరెంట్స్ తాలూకు మాటలను పట్టుకొని వచ్చి మాట్లాడి క్లారిఫై చేయడం ఒకటే కాదు, వాళ్ళకు కూడా మీరు చెప్పాలి ఇక్కడి నుంచి ఏదైతే ఇబ్బంది ఉందో ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మా పేరెంట్స్కి నేను ఏం చెప్పేవాడిని, ఇక్కడ ఏదైనా జరుగుతుంటే పిల్లల దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చేది వాళ్ళ మదర్ వైపు నుంచి అనుకో, నేను వెళ్ళి చెప్పేవాడిని, ఇది మీ వైపు నుంచి వస్తున్న సమస్య, ఏమనుకుంటారు, ఏం చేద్దాం దీనికి, ఎలా మీరు చెప్పండి, మేమేం చేయలేదు అలా కాదా, ఇదిగో ఇక్కడ ఇలా కాదంటే వాళ్ళు ఏమనుకోవట్లేదు కాబట్టి లేదు, ఈ ప్రాబ్లం ఇక్కడితో వదిలేయండి, సమస్య సాల్వ్, పొడిగించకండి. ఎవరి కాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారు, ఇవన్నీ వద్దు, ఆపేయండి, ఇక్కడతో కట్టు, అర్థమైందా అని పొడిగించకుండా కట్ చేసేయాలి అక్కడితో. ఓకే, అది తెలియాలి, కట్ చేసేయాలి. ఏది చిన్నది వచ్చినా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వెంటనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫోన్లో రేపు మాట్లాడదాం, ఆ ఫోన్లో ఎల్లుండి మాట్లాడదాం అంటే ఈ ఎల్లుండి లోపల పెద్ద యుద్ధాలు అవుతాయి, గుర్తుంచుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ట్రావెలింగ్ ప్లాన్స్ చేసేటప్పుడు హూ ఇస్ ద బాస్? సుమే, పక్కా. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, 100% తను బాగా ప్రిపేర్ అవుతుంది. మేము అస్సలు మొత్తం అంత లేజీ పీపుల్, అంటే లేజీ పీపుల్, లాస్ట్ మినిట్ వరకు ఎవరు పెట్టి కూడా ముట్టుకోడు. అయ్యో, ఓకే. షాపింగ్లో తోపు ఎవరు, అంటే ఎక్కువ షాపింగ్ చేసేది ఎవరు అని? నేను షాక్, ఇది బేసికల్గా నేను అక్క పేరు వస్తుందేమో అనుకున్నా. అవునా? పాపం ఏది కొందు, ఎందుకంటే ఇప్పుడు షోస్కి వెళ్తే చీరలు ఓల్డ్ అని ఇస్తారు, చీరలు కట్టుకొని వస్తుంది, చేసేస్తుంది. ఆ స్టార్ మహిళ చేసినంతకాలం అన్ని కట్టచి కదా. అవును, 3000 చిల్లర చెయ్యి అంటే 3000+ శారీస్ కడుతూనే ఉంది, చిరాకు రాదు. అన్ని శారీస్ కడితే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా, కాబట్టి తనకి చిరాకు వచ్చింది. ఓకే. పైగా నగలు కూడా మీరు గిల్ట్ నగలు కానివ్వండి, ఇంకోటి కానీ డిఫరెంట్ మారుస్తున్న కొద్దీ చిరాకు వస్తుంది. నగలు నేను వద్దు, బంగారం కూడా కొనొద్దు అంటుంది. నాకు ఎందుకు వద్దు, నీకు కాదు, రేపు పొద్దున మనసుకి, రేపు పొద్దున రోషన్కి అని చెప్పి అప్పుడప్పుడు కొంటుంటా. ఓకే, డన్. అండ్ ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఎవరిస్తారు? నేను. మీరే ఇస్తారా? ఓకే. ఇప్పటి వరకు టిల్ ద డేట్ బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అక్కకి ఇచ్చింది, అక్క మీకు ఇచ్చింది? నేను తనకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బోల్డ్ అని ఇచ్చాను.
ప్రేమించిన కొత్తలో పెళ్ళైన కొత్తలో ఐ లవ్ యూ అని అందరూ చెప్తూనే ఉంటారు. బట్ లాస్ట్ టైం ఐ లవ్ యూ అని అక్కకి ఎప్పుడు చెప్పారు? ఒక 4 days 5 days బ్యాక్ చెప్పాను. ఓకే, 4 days 5 days బ్యాక్. అక్క ఒక 15 రోజుల బ్యాక్. 15 days బ్యాక్. యువర్ అ ఫుడీ, బిగ్ ఫుడీ కదా. సో ఈ డిష్ సుమ తప్ప ఎవరు వండినా నాకు నచ్చదు, ఆవిడే వండాలి, ఆవిడే వడ్డించాలి అని అంటే ఏ డిష్ పేరు చెప్తారు? అవియలు. అంటే అవియల్ అంటే అది ఒక మలయాళ వంటకం. ఓకే. సాంబార్ ఒకటి, అది కూడా మలయాళ సాంబార్. కేరళ సాంబార్ అయితే బాగుంటుంది, ఓకే. తను అద్భుతంగా చేస్తుంది. అలాగే మా అమ్మ చేసిన మెంతిపప్పు తను నేర్చుకుంది కాబట్టి ఇంకెవరు చేసినా కానీ బాగోదు, అంత బాగా చేస్తుంది. చింతపండు పులిహోర, గుజ్జు పులిహోర అంటాం, చింతపండు పులి చాలా బాగా చేస్తుంది. అది కూడా మా అమ్మ చేసే పులిహోర నేర్చేసుకుంది, బాగా బ్యూటిఫుల్గా నేర్చుకుంది, అద్భుతంగా చేస్తుంది. మీరు కుకింగ్? నేను బాగా, అసలు నేను వండితే అంటే ఎంత గ్యాప్ ఇచ్చారు, ఏం అర్థం చేసుకోవాలి మీరు? అంటే వండుతారన్నా, వండరన్నా, లేకపోతే వండితే తిన్నవాళ్ళు పోతారన్నా? ఆల్మోస్ట్ ఆల్ తిన్నవాళ్ళు పోతారు. నాకు ఒకటి వచ్చు, ఏం సార్? ఆమ్లెట్ వేయడం వచ్చు, అంతే. దోశ వేయడం వచ్చు, ఆమ్లెట్ వేయడం, దోశ వేయడం ఇంచుమించు అదే కాబట్టి అంతే. స్ట్రెస్ బస్టర్ ఏంటి మీకు? స్ట్రెస్ ఉంటే బాగా నాకా స్ట్రెస్ బస్టర్ అంటే నాకు ఏదో ఒక స్వీట్ తినడం, ఫుడ్ వెళ్ళిపోతుంది. ఓకే. అంటే అది కూడా కాదు, స్వీట్ కానీ ఏదో ఒకటి తెలియకుండా వెళ్ళిపోతుంది. ఓకే. ఇక సినిమాలు చూస్తాను. సినిమాలు, ఓకే. రీసెంట్ టైంలో ఏదైనా సినిమా చూసి అస్సలు ఎవరా ఈ సినిమా తీసింది అని అనుకున్నది ఎప్పుడైనా సిచ్యువేషన్ ఉందా? రీసెంట్ టైంలో లేదు, లాంగ్ ఎగో ఉండింది. లాంగ్ ఎగో ఉండేదా? థియేటర్లోనేనా? అవును, థియేటర్లో ఫర్ ది ఫస్ట్ టైం. అప్పటికి నేను పాపులర్, జనాలు నేను వచ్చేది రావడం వెళ్ళడం చూస్తారు కదా, చూశారు నన్ను. నేను ఎక్కడో పోనీ నేను వెనక సీట్లో ఉండి అరిచానంటే చీకట్లో వెనక్కి ఎవరు వచ్చారో కూడా తెలియదు. నేను ముందున్నా, నేనున్నా, అయినా కానీ తట్టుకోలేక గట్టిగా వచ్చేసాను థియేటర్లో. ఎవరు ఈ సినిమా తీసింది అంతేనా? ఎవడరా ఈ డైలాగ్ రాసిందని అరిచారు. ఓకే. లాస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి, అంటే లైక్ ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అయితే రావట్లేదులేండి, చాలా తక్కువ వస్తున్నాయి. ఐమ్ ఆస్కింగ్ అబౌట్ అడల్ట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి లిటిల్ హార్ట్స్ కాకుండా రీసెంట్గా, అంటే మరి లిటిల్ హార్ట్సే కదా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసి, అందుకే చెప్తున్నారు. లిటిల్ హార్ట్స్ కాకుండా లాస్ట్ టైం విత్ యువర్ ఫ్యామిలీ కలిసి చూసిన సినిమా ఏంటి? మీరు, అక్క, రోషన్ అండ్ మనసు. ఇప్పుడు అలా లేదు, వాళ్ళంతకు వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, మేమంతకు మేము సపరేట్గా వెళ్తున్నాం. ఈరోజు ఇప్పుడు వదిలితే నన్ను 4 గంటలకు షో ఉంది, కాంతారా. కాంతారా వదిలేస్తాను సార్, ఇంకో జస్ట్ కొన్ని ఒక 3-4 ఉన్నాయి, వదిలేస్తాను. తర్వాత మా వాళ్ళు అడగమన్నారు సార్ ఈ క్వశ్చన్, నాది కాదు ఇది. మీరు అక్క ఫస్ట్ గొడవ పడ్డ రీజన్ ఏంటి? ఎంత క్యూరియాసిటీ ఏంటి భయ్యా నీకు, నాకు తెలియక అడుగుతాను. ఆయన కదా వెనక కూర్చున్నారు. ఏం లేదు, మేము గొడవ పడింది ఎప్పుడు మా గురించి కాదు, ఏదో చిన్న పిల్లల దగ్గర మా అమ్మకి నాన్నకి, మా అమ్మకి నాన్నకి కాదు, నా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి, పిల్లల దగ్గర ఎత్తుకోవడం దగ్గర, వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఇట్లాంటివి చిన్నవి ఓకే ఇలా అన్నారు, అలా అనేది అక్కడి నుంచి అలా పెద్ద ఇష్యూస్ కాదు, అలా మళ్ళీ అప్పటికప్పుడు సర్దుమణిగేలా చేశాను. ఆ తర్వాత అప్పట్లో నాకు ఉండే హ్యాబిట్స్ మీద గొడవ జరుగుతూ ఉండేది. ఓకే. నువ్వు మానవా, నేను మానవుడినే అంటూ ఉండేవాడిని. నాకు డౌట్, జనరల్గా కోపంగా ఒకవేళ అక్క కోపంగా ఏదైనా అంటున్నప్పుడు మీ ఆన్సర్స్ విన్న వెంటనే ఆవిడ కోపం మొత్తం పోతుందా, లేకపోతే ఇంకా ఏంటంటే కోపం పెరుగుతుందా? ఆజ్యం పోసినట్ట. ఓపెన్ హ్యామర్ నేను, ఎందుకంటే ఓపెన్ అది ఇంకా ఇంకా పెరిగి బ్లాస్ట్ అయ్యే లెవెల్లో చేస్తా. అది తనకి నువ్వు చేసింది చాలు, నీ ఇంప్రవైజేషన్ తగలయ్య, ఎంతసేపు ఇంత పెంచుతావు అంటూ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కూల్ చేయడానికి కూడా నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి మళ్ళీ ప్లే చేస్తాను. అంత ఫస్ట్ థింగ్ కోపంగా ఉన్నప్పుడు ఆజ్యం పోయడం, ఆ తర్వాత కూల్ చేసేయడం. యూ ఎంజాయ్ ఆమె కోపం? ఇట్స్ నాట్ లైక్ దాట్, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి అలా వెళ్ళిపోతుంది.
నాట్ ఎగ్జాక్ట్గా చేయాలి, కావాల్సి చేయాలని చేయను. ఓకే అయిపోయిన తర్వాత దాన్ని ఎలా కూల్ చేయాలో కూడా నాకు తెలుసు. ఓకే. మీ ఇద్దరిలో ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏంటి, మీకు ఇరిటేషన్ అనిపించేది? తనేమో ఇదిగో మానవ నేను మానవుడినే, మానవ నేను మానవుడినే, నేను మానవ అట్లాగే ఉండేది. ఎన్నిసార్లు అడుగుతామని చెప్పేసి నాకు కోపం, ఏదో రేపు అని చెప్పే కదా అన్న దాని మీద ఏదో కోపం వచ్చింది. ఓకే. నా దీంట్లో ఇప్పుడు తనకి ఇరిటేటింగ్ ఎక్కడ ఉందంటే నేను చెప్పిందే చెప్తున్నాను ఈ మధ్యన. తనలాగా తయారయ్యాను నేను. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందంటే ఇదిగో నీకు తెలుసా ఆ రోషన్ గారు ఇదా, రోషన్ 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 లేకపోతే మనస్సు 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 ఏది అదే టాపిక్ని 3-4 సార్లు చెప్తున్నాను. అందుకు కోపం వస్తుంది బాగా. అయ్యో. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు గో అ డేట్ విత్ సుమ గారు, ఎక్కడికి తీసుకెళ్తారు? వాట్ కైండ్ ఆఫ్ అ డేట్? ఈ మధ్యన తను బాలీకి వెళ్ళింది, చాలా బాగుంది. మాల్దీవ్స్ కూడా బాగుంది. సో మాల్దీవ్స్ బాగుంది, మాల్దీవ్స్కి వెళ్దాం. మాల్దీవ్స్కి అక్కతో వెళ్దాం అంటే సార్ మాల్దీవ్స్కి వెళ్దాం అన్నారు, అక్కడ చూసి చెప్పండి, మళ్ళీ అక్క వీళ్ళంతా వద్దు. ఆ క్వశ్చన్ మనకి ఆ క్యాబ్కి అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. మీరు అడిగిన దానికే సమాధానం అవును నిజమే, కరెక్టే. ఓకే డన్. సైలెంట్గా అంటే లైక్ అన్నవన్నీ వినేసి సైలెంట్గా ఉంటే వాట్ ఈస్ ద ఒపీనియన్? ఇప్పుడు ఒకవేళ మీరు ఏమైనా అంటున్నారు, అక్కడ రియాక్షన్ రావట్లేదు అంటే ఏంటి అర్థం? అంటే ఎవరు అర్థం? అవతల వ్యక్తిది. అంటే ఇప్పుడు సుమది లేకపోతే నాది కానీ ఏదైనా సైలెంట్గా ఉన్నారంటే మనం మాట్లాడుతున్నంతసేపు చెప్పుకోరా యాదవ, నువ్వేం చెప్పుకున్నా పర్లేదు, నువ్వు చెప్పుకో, నేనేం పట్టించుకోను అని చెప్పేసి అనుకునేది. అమ్మాయిల మెంటాలిటీ అది. మీది కూడా అంతే కదా, అందుకే నవ్వారు కదా. అది కాదండి, ఇప్పుడు మనం ఎంత చెప్తున్నా వినకపోయినప్పుడు అదే అటుపక్క నుంచి ఇప్పుడు ఎందుకు అంతగా నవ్వారు? ఇప్పుడు నేను అన్నది కరెక్ట్ అనే కదా. కరెక్ట్ అయ్యింది. ఇక్కడ ఈ మధ్యన రీసెంట్గా షేర్ చేశారు, ఎక్కడో దొరికింది, దొరికిన దాంట్లో అలా షేర్ చేశాను. నేను రీసెంట్గా ఒక షో కూడా చూసాను మీది. ఐ వాజ్ లైక్ ఫుల్ బర్స్ట్ అవుట్ అయ్యి మీరు ఏడవడం చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఐ వాజ్ లైక్ ఎందుకబ్బా అనవసరంగా. అది ఆ రోజు ఏమైపోయిందంటే నాకు ఈటీవీది రాఖీ పండగ కోసం చేశారు. నేను చాలా క్యాజువల్గా చాలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆనందంగా ఉంటుందిలే, సరదాగా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాను. నేను ఆలోచించలేదు, అంటే రాఖీ పండగ వీళ్ళు ఏదో ఒకటి చేస్తారేమో అన్న దీంతో ఉన్నా. అలాంటిదే సడన్గా ఆ పర్టికులర్ సెగ్మెంట్ 10 నిమిషాలు వాళ్ళు చేసిన బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరికిద్దరు. అది బాగా ఏడిపించేసింది ఆ పర్టికులర్ సీక్వెన్స్. దానికి తోడు మళ్ళీ వీళ్ళు ఆ ఏఐ చేయడం, నా చెల్లెల్ని తీసుకురావడం, అది ఇంకా మనసుని కుదిపేస్తుంది. నేను చూసాను సార్, అంటే నేను ప్రోమో చూసినప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యాను. బట్ ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు, ఎన్నున్నా వెంటనే క్లియర్ చేసేసుకోండి, డిస్టర్బెన్సెస్ ఎన్నున్నా అది మళ్ళీ ఒకవేళ ఏమన్నా అయితే మనకి మళ్ళీ తిరిగి రావు. సో ఆ మాట బాగా నచ్చింది నాకు. అంటే అన్నా చెల్లెలు అన్నాక చిన్న చిన్న గొడవలు జరిగాయి. అన్నా చెల్లెలే కాదు నేను అనేది, ఎవరి దగ్గరైనా ఇందాక మీరు అడిగినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎక్కడైనా అమ్మా నాన్నలు పేరెంట్స్తో అయినా, అమ్మా నాన్నలతో అయినా, ఎవరితో అయినా అప్పటికప్పుడు తీర్చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అలా పెంచేసుకొని గొడవలు పెంచేసుకుంటే లైఫ్ అంతా దుర్భరమే. సో ఎస్పెషలీ సిబ్లింగ్స్ తోటి మరీను. అవును. అండ్ ఎస్, ఇప్పుడు వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అని పోస్టర్ చూస్తే అర్థమయ్యింది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. దీని చిన్న గ్లిమ్స్ కూడా బాగుంది. ఆ తర్వాత లాస్ట్ డైలాగ్ ఏంటి, సినిమాల్లో ఉంచున్నావా లేకపోతే అలా నరికినట్టు నేను నరికేస్తాను ఒక డైలాగ్, దీని గురించి చెప్పండి సార్. అది అనీష్ అని కొత్త హీరో ఇప్పుడు తెలుగుకు పరిచయం అవుతున్నాడు. లవ్ ఓటీపీ అనే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. మేము బైలింగ్వల్ చేసాం, కన్నడ అండ్ తెలుగు. ఓకే. సో దాంట్లో అన్న మనం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రోమో లాంటిది తయారు చేద్దామని. ఓకే అన్న. సెకండ్ స్కెడ్యూల్కి వెళ్ళినప్పుడు ఇది ఐడియాతో వచ్చాడు. అన్న ఇలా ఓకేనా, మీకు అభ్యంతరం లేదా అంటే, ప్రతి దాంట్లో మిమ్మల్ని మళ్ళీ ఇదే వాడుతున్నాను ఓకేనంటే, పాపులర్ అవుతుంది అనుకుంటే వాడు నీకు ఉపయోగపడుతుంది అంటే వాడు నో ప్రాబ్లం అన్నా.
అలా చేసాం, దాని మీద అలా ఒక కాన్సెప్ట్ అనుకొని షూట్ చేసాం. చాలా బాగా క్లిక్ అయింది. చాలా బాగా క్లిక్ అయింది, చాలా వైరల్ అయింది కూడా. ఈ ఫోటో చూడండి, అంటే చెప్పండి. అంటే బేసికల్గా చాలా వరకు ప్రెస్ మీట్స్లో, ఒక ప్రెస్ మీట్ ఎప్పుడో అవుతున్నప్పుడు లిప్ లాక్స్ గురించి టాపిక్ వస్తే సుమక్కని అవును లిప్ లాక్ గురించి మీరు నేనే మాట్లాడాలని చెప్పి బబ్లిగం మూవీ గురించి మాట్లాడడం జరిగింది. బట్ మీరు చెప్పండి, ఈ పోస్టర్ చూసాక ఫర్ ద ఫస్ట్ టైం అండ్ బబ్లిగం సినిమా చూసిన తర్వాత రోషన్ గారితో యాజ్ అ ఫాదర్ గా కాకుండా ఏమైనా మాట్లాడారా? నేనే మాట్లాడలేదు, లక్కీ ఫెలో అన్నాను. అవును, మరి ఏం చేస్తాం. ఎప్పుడైనా ఐ మీన్ షూటింగ్ టైంలో ఎప్పుడైనా వెళ్ళారా సార్? వెళ్ళాను, షూటింగ్ టైంలో వెళ్ళాను, కానీ ఇలాంటివి ఏం జరగలేదు. ఇలాంటి సీక్వెన్స్లు ఏమి నా ముందు ఏం జరగలేదు. ఓకే, ఇలా ఒకవేళ ఉన్నా కానీ నన్ను తోలేస్తాడు అక్కడి నుంచి, నన్ను వెళ్ళిపో అంటాడు. సో నాకు ఆ మాత్రం మర్యాద ఇచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు. ఓకే, ఇది ఈ మీ మీద మీ ఒపీనియన్. రాజీవ్ కనకాల వైల్ సైనింగ్ రాజమౌళిస్ మూవీ, రాజమౌళి సినిమాలో చంపుకోవడం కుదరదు, చచ్చిపోవడం కుదరదు. ఎస్, అంతేగా. ఓకే, డన్ సార్. ఫైనల్గా సాయి సినిమాలో ఇచ్చిన మోటివేషన్ లాగా అలా ఏదైనా ఒక మంచి మోటివేషన్ రాబోయే ఆర్టిస్టులకు కావచ్చు, యంగర్ జనరేషన్కి కావచ్చు, కపుల్స్కి కావచ్చు, ఎవరికైనా సరే, వాట్ యు వాంట్ టు సే? మిగతా కపుల్స్కి వాళ్ళకి అంత ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది, దే హ్యావ్ టు స్ట్రగుల్. గొడవలు వాళ్ళకి జరుగుతాయి, ఇంత చెప్పిన తర్వాత కూడా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇంత చెప్పిన తర్వాత కూడా రేపు పొద్దున మీకు గొడవ జరుగుతుంది. బట్ దాని నుంచి బయటికి రావడం అన్నది, ఇది మాత్రం చాలా తెలివిగా ఎలా ఉపయోగించామా, ఎంత స్మార్ట్గా ఉపయోగించి బయటకు వచ్చామా అన్నది ఆలోచించుకోండి. అది మీకు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఒకటి చెప్తా, ఎవ్రీ వన్ కెన్ కమ్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. కష్టపడాల్సిందే. లక్ అన్నది ఒక్క 2%, 3% అది ఎవరికో ఉంటుంది, వాళ్ళకి ఇదవుతుంది. అలా వాళ్ళకి వచ్చేసింది కదా మనకు రాలేదేంటి అని నిరుత్సాహపడక్కర్లేదు. మీరు మీ బంధాలో మీరు కష్టపడుతూ ఉండండి. ఏ డే విల్ కమ్, ఖచ్చితంగా వస్తుంది ఒక రోజు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ కష్టపడుతూ ఉండండి. మనం అనుకుంటాం ఇక్కడికి వెళ్ళిపోగానే యాక్టర్ అయిపోతే చాలా గొడుగు పడతారు, మేకప్ వేస్తారు, ఫ్యాన్ పడతారు. అవన్నీ ఓన్లీ వాళ్ళకి వాళ్ళ మొహం నుంచి స్వెట్ రాకుండా ఉండడానికి, కెమెరా ముందు ప్లెజెంట్గా కనపడడానికి. అదే కనుక తీసేసారు అనుకోండి మేకప్, అక్కడ వచ్చి పట్టమనండి, ఎవ్వడు పట్టడు. అసిస్టెంట్ కూడా గొడుగు పట్టడు, అసిస్టెంట్ కూడా వచ్చి ఫ్యాన్ పట్టడు. సో ఇవన్నీ కూడా ఆ ఆర్టిస్ట్కి ఆ మేకప్ వేసుకున్నప్పుడు ఆ ఆర్ట్కి వాళ్ళు ఇచ్చే విలువ. వాళ్ళు అంత మేకప్ వేసుకొని అంత గొడుగులు పట్టుకున్నా కష్టపడుతూనే ఉంటారు ఆర్టిస్టులు. మేము అంటే ఎలా దొర్లుతామో మాకు తెలుసు, ఎలా పెంటల్లో దొర్లుతామో మాకు తెలుసు, ఎలా దారుణమైన చెరువుల్లో మునుగుతామో మాకు తెలుసు. ఇవన్నీ మాకు తెలుసు. సో ఆర్టిస్ట్ లైఫ్ ఏమో అంత ఈజీ కాదు, అంత సుఖవంతమైన సుఖంగా ఉండే లైఫ్ కాదు. ప్రతి ఫీల్డ్లో కష్టపడాల్సిందే, ఇందులో కూడా కష్టపడాల్సిందే. సో మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, కష్టపడాలి. జనాలకి మామూలుగా ఉండే మిగతా సామాన్యులకు 100% కాన్సన్ట్రేషన్ ఉంటే, ఆర్టిస్ట్గా రావాల్సిన వాడు ఎదగాలనుకున్న వాడికి 150%, 200% ఉండాలి కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్. ఇది లేకపోతే కష్టం. సో ప్లీజ్ కష్టపడండి, రైట్ వేలో కష్టపడండి, బ్రెయిన్ యూజ్ చేస్తూ కష్టపడండి. పైకి డెఫినెట్గా వస్తారు. యూ విల్ అచీవ్ యువర్ గోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజీగా ఉన్నా అడిగిన వెంటనే కాదు, ఎప్పటి నుంచో ఫాలో అప్ చేస్తుంటే సార్ ఇప్పుడు మీరు నిన్న అడిగితే ఈ రోజు ఇచ్చాను. అవును, అంటే దాన్ని అడిగిన వెంటనే అంటారు, కాదు అనకూడదు. అంటే ఓకే డన్, ఎప్పటి నుంచో ఫాలో అప్ చేస్తున్నా, బట్ నిన్న ఈవినింగ్ కాల్ చేసిన వెంటనే అడిగిన వెంటనే ఓకే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ విజువల్ పాడ్కాస్ట్.